నేరుగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. తంత్ర జ్యోతిష్యం అంటే ఏంటి, అసలు అది ఎందుకు ఉపయోగపడుతుంది, ఇలాంటి విషయాలన్నీ మన దగ్గర ఉన్న ఒక స్పెషల్ గెస్ట్తో మాట్లాడి తెలుసుకుందాం. ఆయన ఎవరో కాదు, చిత్తూరు నుంచి వచ్చేసిన రుక్మంగదరావు గారు. ఆయనతో మాట్లాడి మనం చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్తే. సో మనం వింటుంది ఏంటి అంటే రాహుకాలం, వర్జ్యం ఇవన్నీ ఉంటాయా? అంటే ప్లేస్ని బట్టి మారుతూ ఉంటాయి కదా, సో వీటిని నమ్మచ్చా మనం? అంటే మనకు దేశకాలమాన పరిస్థితులు బట్టి, పలు ప్రాంతాల బట్టి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దాన్ని అనుసరిస్తూ ఉంటారు. రాయలసీమ ప్రాంతంలో రాహుకాలాన్ని ప్రత్యేకంగా పట్టించుకుంటారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో వర్జ్యాన్ని పట్టించుకుంటారు. మరి యమగండం అని ఒకటి ఉంది, యమగండాన్ని పట్టించుకుంటూ ఉంటారు. దుర్ముహూర్తం అని ఒకటి ఉంది. ఇవన్నీ వినడానికే ఒక విధంగా భయాన్ని కలిగిస్తాయని చెప్పచ్చు. రాహుకాలం అంటే రాహు యొక్క ప్రభావమని, యమగండం అంటే కేతుగ్రహం యొక్క ప్రభావమని, మరి దుర్ముహూర్తం అంటే ఆ ముహూర్తము ఏ శుభకార్యం చేయకూడదని, వర్జ్యము అంటే పూర్తిగా వదిలివేసి తర్వాత మనం ఏదైనా చేసుకోవాలనేటువంటి మాటలు ఇవి అర్థము. మరి వీటిల్లో ఇవి ఎలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దాన్ని అనుసరిస్తారు, ఒక్కొక్క దాన్ని నమ్ముతారు. ఒక ప్రాంతంలో రాహుకాలాన్ని అసలు నమ్మరు, వర్జ్యాన్ని మాత్రమే నమ్ముతారు. ఇంకో ప్రాంతంలో రాహుకాలాన్ని పాటిస్తారు, వర్జ్యాన్ని పట్టించుకోరు. అక్కడ ఉన్నటువంటి జ్యోతిష్యులు కూడా ఆ ప్రాంతం యొక్క జనాల సైకాలజీ బట్టి నిర్ణయిస్తూ ఉంటారు. ఈ రాహుకాలంలో ఏ పని చేయకూడదని, ఒకవేళ చేస్తే అన్ని ఆటంకాలు అవుతాయని జ్యోతిష్ శాస్త్రంలో విశేషమైన ప్రాచుర్యం ఉంది. కానీ తంత్ర జ్యోతిషం ఏం చెప్తుందంటే, తంత్ర జ్యోతిషంలో నేను తెలుసుకున్నది ఇక్కడ నేను చెప్తున్నాను. ఈ తంత్ర జ్యోతిష్యంలో రాహుకాలం చాలా శుభప్రదమైందని చెప్తాను నేను. అలా ఎలా? మరి ఏ ఆలయానికి వెళ్ళినా రాహుకాల పూజకు విశేషమైనటువంటి ప్రాధాన్యత. రాహుకాల పూజలో డబ్బులు ఎంతైనా కడతారు. అవునవును, అక్కడ మన శ్రీకాళహస్తిలో కూడా చూసుకుంటే అమ్మవారికి రాహుకాలంలో కుంకుమార్చన. మరి అది చెడ్డదైతే మరి దేవతార్చన మరి ఎందుకు? రాహుకాలంలో ప్రత్యేకంగా ఎందుకు చేస్తారు? విశేషమైన ఫలితాలను ఇస్తుంది రాహుకాలం. అమ్మవారు చాలా సంతోషంగా ఉంటుంది, చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. అంటే ఆమె ఏదైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉండేటువంటి ఒకే ఒక సమయం రాహుకాలం. అంటే ఈ రాహువు అంటే తంత్ర జ్యోతిషం ఏం చెప్తుందంటే, ఈ హోల్ యూనివర్స్, అనంత విశ్వము, ఈ బ్రహ్మాండము, ఈ రాహుకి మన కలికాలం పూర్తిగా రాహు యొక్క ఆధీనంలో ఉంది. ఎలా అంటే ఇప్పుడు శాటిలైట్స్ వదులుతాం కదా, శాటిలైట్స్ వదలాలంటే రాహుబలం ఉండాలి, ఇంటర్నెట్ ఉండాలంటే రాహుబలం ఉండాలి. అంతెందుకు మనం ఇప్పుడు మాట్లాడుతున్నాము, ఈ యూట్యూబ్ ఛానల్ ఇదంతా కూడా రాహు యొక్క ఆధీనంలో ఉంటుంది. వెండితెర సినిమా మొత్తం రాహు యొక్క ఆధీనంలో ఉంటుంది. మరి రాహు యొక్క ఆధీనంలో ఉంది అని మీరు అంటున్నారు కదా, సరే శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతువులు పూజ చేయించుకుంటే మొత్తం లైఫ్ సెట్ అయిపోయినట్టేనా? అలా అనుకోవడంలో అర్థం ఉంది, అర్థం లేదు, రెండు ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా రాహు అంత బలమైన వాడు అని, మరి మనం పర్టికులర్గా ఆ దేవుడికే అంత పూజ చేస్తే మరి మనకి ఎందుకు దొరకదు? మంచి ప్రశ్న అడిగావు. శ్రీకాళహస్తి సర్పక్షేత్రం, శ్రీకాళహస్తి, అక్కడే మనకు సర్పక్షేత్రం తెలుస్తూ ఉంది. ఆ ఆలయంలో సర్పదోష పూజలు చేస్తారు. 500 రూపాయల టికెట్టు, 750 రూపాయల టికెట్టు, 1000 రూపాయల టికెట్టు, 1500, ఇంకా ఉన్నత వర్గాలకు ఇంకా 1000 రూపాయల టికెట్లు వాళ్ళు పెట్టి పూజలు చేస్తున్నారు. వాస్తవంగా ఆ పూజలు లేవు. ఇది నమ్ముతారా మీరు? వాస్తవంగా ఆ పూజలు లేవు, కానీ అది సర్పక్షేత్రమే. మరి రాహుకేతుల యొక్క బాధ కానీ అనుగ్రహం కానీ కావాలంటే ఆ క్షేత్రానికే వెళ్ళాలి. మరి ఆ పూజలు లేవంటున్నాను నేను, మరి అక్కడికే వెళ్ళాలంటున్నారు, మీరు అంతరార్థం ఏంటంటే అనుకుంటున్నారు కదా. ఇక్కడ ఉన్నది ఏమంటే, శ్రీకాళహస్తి మూల విరాట్ పరమేశ్వరుడు శివలింగం ఉంటుంది. అక్కడికి వెళ్ళగానే గర్భగుడిలో 2 దీపాలు ఇలా ఆడుతూ ఉంటాయి. అక్కడ ఎటువంటి ఫ్యాన్ కానీ ఎటువంటి ఆక్సిజన్ కానీ అక్కడ ఉండదు, గర్భగుడిలో పెట్టరు. కానీ ఈ దీపాలు ఆడుతూ ఉంటాయి. ఆ శివలింగం వాయులింగము అంటారు. పంచభూతలింగాల్లో శ్రీకాళహస్తి వాయులింగం. ఈ వాయులింగం అన్నప్పుడు ఆ శివలింగంలో నుంచి గాలి వస్తామది అనేది అందరికీ తెలిసిన విషయం. అదే శివలింగం గాల్లో తేలుతూ ఉందనేది కూడా అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు చాలామంది తెలియకపోవచ్చు. ఆ శివలింగం కింద పల్చటి వస్త్రాన్ని పెట్టి ఇలా పక్కకు కూడా తీసిన సందర్భాలు ఉన్నాయి ప్రాచీన కాలంలో. అంటే గాల్లో తేలుతూ ఉంది.
మరి బ్రిటిష్ వాళ్ళు కూడా ఎన్నో పరిశోధనలు చేసి వాళ్ళకి అంతు చిక్కకుండా అది పక్కన పెడేస్తారు, మనకొద్దు, మన 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 మేధస్సుకి అందనటువంటి అద్భుతం ఇదని. మరి ఆ శివలింగం వాయులింగం కాబట్టే ఆ శివలింగంలో నుంచి వచ్చే గాలికి ఈ 2 దీపాలు ఆడుతూ ఉంటాయి. దానికి ఆడాలంటే గాలి కావాలి కదా. మరి ఈ 2 దీపాలు ఏంది? రాహు సర్పగ్రహం కదా, సర్పం నాలుక ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది, అంటే 2 నాలుకలు ఉంటుంది. ఆ 2 దీపాలే రాహుగ్రహము. అప్పుడు మనం ఆ స్వామిని దర్శించుకున్నప్పుడు, అయ్యా స్వామి, ఈ రాహు యొక్క పీడ నాకు నివారించండి అని చెప్పి మనం నమస్కారం చేసుకుంటే ఆయన చెప్తాడు రాహుకి, ఇకపైన ఈ వ్యక్తికి నీవు అనుకూలంగా ప్రవర్తించు, పట్టించుకోవద్దని చెప్పడం లేదు, ఇప్పటి నుంచి అనుకూలంగా ప్రవర్తించు. తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్తాం, జ్ఞానప్రసూనాంబికా దేవి దగ్గరికి వెళ్తాం. అమ్మవారిని ఎలా చూడాలి? ఎక్కడైనా సరే దేవతల్ని మనం చూడాలంటే ఒక నియమం కాదు, ఒక పద్ధతి ఉంది. వారి పాదాల నుంచి దర్శించాలి దేవతని. ఎప్పుడు పైనుంచి చూడకూడదు, పాదాలను శరణ వేడి అక్కడి నుంచి వాళ్ళను దండం పెట్టుకుని మన యొక్క కోరికలు, మన కష్టాలు నష్టాలు చెప్పుకోవాలి. అలా దర్శించుకుంటూ వచ్చినప్పుడు అమ్మవారి యొక్క వడ్డానం ఉంటుంది. అమ్మవారికి వడ్డానం, ఆ వడ్డానమే కేతు, ఆమె యొక్క ఆభరణంగా ధరించింది. అంతేందుకు ప్రతి దేవతకి వెనకాల ఒక సర్పం ఉంటుంది కదా. అంటే ఈ సర్పాలు వచ్చి దేవతలకు ఆభరణాలు, వాళ్ళ యొక్క ఆర్నమెంట్స్. అంటే సర్పదేవతలకు ఆ ప్రాశస్త్యం ప్రాధాన్యత వచ్చింది. అప్పుడు ఆమె వడ్డానంగా ఉన్న కేతు యొక్క దోషాన్ని లేదా పీడని లేదా అననుకూలతను పూర్తిగా నివారించి అనుకూలతను ప్రసాదించమని జ్ఞానప్రసూనాంబికాదేవిని. ఆమె జ్ఞానప్రసూనాంబికాదేవి ఉంది కదా, కేతువు జ్ఞానకారకుడు, మోక్షకారకుడు, కాబట్టి ఆమె వడ్డానంగా ధరించింది. అక్కడితో మనకు ఆ రాహుకేతువుల యొక్క పీడ తొలగిపోతుంది. ఇక్కడ దేవాలయానికి ఆదాయం నిమిత్తం చేశారో లేదు జనాలను ఆకర్షించాలని చేశారో ప్రత్యేకమైన పూజలు అనేవి తయారైనని చాలామంది పండితులు పెద్దలు చెప్తే నేను ఎన్నోసార్లు విన్నాను. అందుకోసం ఏర్పడినవే పూజలు. అంటే ఆలయానికి సంబంధించినటువంటి ఎన్నో అర్చకుల యొక్క వేతనాలు, ఆలయ నిర్వహణ కావాల్సిన ఖర్చులు అన్నీ కావాలి కదా. ఒకప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు కదా, అందువల్ల ఇవి పుట్టాయని అంటున్నారు. కాబట్టి ఆ 500 కూడా కట్టుకోలేని వాళ్ళు మరి రాహుకేతు పీడ ఎలా నివారించుకోవాలి? దర్శనం చేసుకొని వాళ్ళ యొక్క ఆభరణాలుగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నిజస్వరూపాలు, వడ్డానం కేతు రూపంలో ఉంది, ఆ దీపాలు రాహు రూపంలో ఉంది. కాబట్టి దర్శించుకుని రావడం వల్ల పలుమార్లు మీరు ఏ నక్షత్రంలో పుట్టారో, ఏ వారం పుట్టారో, ఉదాహరణకు మృగశిర నక్షత్రం సోమవారం ఎవరైనా ఒకరు పుట్టారు, వాళ్లకు రాహుకేతుల యొక్క పీడ ఉంది. సోమవారం మృగశిర నక్షత్రం వచ్చిన రోజు పంచాంగంలో మార్కింగ్ వేసుకుని జ్యోతిషం కూడా అడగాల్సిన అవసరం లేదు, కాళహస్తి క్షేత్రానికి వెళ్ళి ఇప్పుడు నేను చెప్పినట్టు రాహుకేతుల దర్శనము, స్వామి అమ్మవారి దర్శనం చేసుకుని నమస్కరించుకుని శక్తి కొలది దానం చేసి వస్తే చాలా మంచిది. అంతటితో మంచి ఫలితం కలుగుతుంది. అలా సోమవారం వాళ్ళ పుట్టిన నక్షత్రం వచ్చినప్పుడంతా దర్శించుకుంటూ ఉంటే ఆ గ్రహాల యొక్క అనుకూలత కలుగుతుంది. ఇప్పుడు మనం మొదటి టాపిక్ వద్దాం. ఈ రాహుకాలము, వర్జ్యము, యమగండము ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ సూర్యోదయం తర్వాతనే పనిచేస్తాయి, సూర్యోదయానికి మునుపు పనిచేయి. ఇది కూడా చాలామంది తెలియదు. సూర్యుడు ఉదయించిన తర్వాతనే ఈ వ్యతిరేకమైనటువంటి కాలాలన్నీ పనిచేయడం ప్రారంభిస్తాయి. అందుకే ఏదైనా శుభకార్యాలు చేసేటప్పుడు ప్రాచీన కాలంలో బ్రహ్మ ముహూర్త కాలము పొద్దున్నే అప్పుడు చేసుకుంటే ఏ దుర్ముహూర్తం ఉండదు, ఏ రావుకాలం ఉండదు, యమగండం ఉండదు, వర్జ్యము ఉండదు, వీటి యొక్క ప్రభావమే ఉండదు. అంతెందుకు ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఇది వినడానికి ఒక హాస్యంగానే ఉంటుంది, వాస్తవం కూడా. సూర్యోదయానికి మునుపు ఎవరికైతే పెండ్లు అవుతుందో, ఎవరెవరైతే బ్రహ్మముహూర్త కాలంలో పెళ్లి చేసుకుంటారో, ఎవరెవరైతే సూర్యోదయం తర్వాత పెళ్లి చేసుకుంటారో, అంటే సూర్యుడు వెలుగులోకి వచ్చిన తర్వాత మంగళసూత్రాన్ని స్వీకరించినటువంటి స్త్రీకి భర్త ఆధీనంలోకి వెళ్ళిపోతాడు. సూర్యోదయానికి ముందు ఎవరైతే మంగళసూత్రాన్ని స్వీకరిస్తారో ఆ స్త్రీ భర్తకు చెప్పినట్టు, అంటే ఆమె భర్త కంట్రోల్లో ఉంటుందని తంత్రశాస్త్రం చెప్తా ఉంది. అంటే సూర్యుడు అంటే ఆయన గ్రహరాజు. సూర్యోదయం తర్వాత వచ్చే ముహూర్తాలకు వివాహం చేసుకున్న స్త్రీలు నేను చెప్పిందే నువ్వు వినాలి, నేను చెప్పిందే విన్ను అని డామినేషన్కి ఎంతోమంది నేను ప్రత్యక్షంగా చూశాను. అంటే గ్రహరాజు యొక్క ప్రభావంలో మంగళసూత్రాన్ని స్వీకరించడం వల్ల చాలామంది అంటూ ఉంటారు, పెండ్లైన తర్వాత అతను మారిపోయాడు, భార్య ఎలా చెప్తే అలా వింటున్నాడు అని చెప్పి అంటుంటారు. మరి కాలం యొక్క ప్రభావం ఇంతే. ఈ సూక్ష్మం ఎంతమంది తెలుసు ఎంతమంది తెలియదు నాకు తెలియదు. తంత్ర జ్యోతిషంలో సాధన చేయడంలో భాగంగా బ్రహ్మముహూర్త కాలంలో మంగళసూత్రాన్ని స్వీకరించినటువంటి స్త్రీ భర్తకు అనుగుణంగా, అంటే
వ్యతిరేకించకుండా, గొడవలు పడకుండా ఆధిపత్యాన్ని చూపించడం తక్కువ ఉంటుంది. సూర్యోదయం తర్వాత ఆటోమేటిక్గా భర్త పైన ప్రతాపం చూపించే వాళ్ళగా ఎక్కువ ఉంటారు. ఇది తంత్రజ్యోతిషంలో వాస్తవమే. కావాలంటే ఎవరైనా మేము జాతకాలు చూసేటప్పుడు 7:20 ఉదయం 7:20 అన్నప్పుడు మాకు అర్థమైపోతుంది. ఏమయ్యా మీ భార్య ఎలా చెప్తే అలా చేస్తావా, ఆమె చెప్పకుండా నేనేం చేయను స్వామి అంటూ ఉంటారు. అంటే అన్ని కేసెస్లో అలా అవ్వదు కదా, కొన్ని కేసెస్లో అలా చాలా తక్కువ. నేను చెప్పినటువంటి విషయంలో చాలా ఎక్కువ మందికి ఇలాగే ఉంది. దాన్ని చూడడం బట్టి క్లియర్గా చెప్పగలుగుతున్నాను. ఇది కాబట్టి ఈ కాలాలన్నింటిలో కూడా రాహుకాలం చాలా శుభప్రదమైంది. ఈ రాహుకాలాన్ని మనము దైవికంగా ఆలోచించుకోవచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానం పంచాంగంలో రాహుకాలం గురించి ఏం రాశారంటే వ్యవహారములు నిషిద్ధము అని రాశారు. అంతే. వ్యవహారం అంటే ఏంది? చర్చించుకోవడం, డిస్కషన్స్, అగ్రిమెంట్స్, లేదైనా ఒక నిర్ణయం మాట్లాడి అందరూ సంయుక్తంగా మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చేటువంటి ఒక ముఖ్య సంభాషణ చేస్తే అది నిషిద్ధం, చేయకూడదన్నారు. ఎందుకంటే గొడవలు వస్తాయి. మిగతా అన్నీ చేసుకోవచ్చనే కదా అర్థము. ప్రయాణం చేయొచ్చు, షాపింగ్ చేయొచ్చు, ఇంకేదైనా కొనొచ్చు, అన్నీ చేయొచ్చు రాహుకాలంలో. అంతెందుకు నేను తంత్ర జ్యోతిషం అంటున్నాను కదా, నేను నా వివాహానికి నేను నా భార్యను చూడడానికి నేను రాహుకాలంలో వెళ్ళాను. పర్టికులర్గా శుక్రవారం రాహుకాలంలో నేను పెళ్లి చూపులకు వెళ్ళాను. తెలుసు, వాళ్ళంతా కూడా నవ్వుతారు, ఎంత ధైర్యం నీకు రాహుకాలం వచ్చావు అనేసి అంటారు. మరి నాకు 2 కొడుకులు పుట్టారు, 2 రాహుకాలంలో పుట్టారు. మరి రాహుకాలం నాకు వ్యతిరేకమైతే నా కొడుకులు నేను పారేయాలి కదా. 2 కొడుకులు నాకు రాహుకాలం పుట్టారు, నేను పెళ్లి చూపులకు రాహుకాలంలో వెళ్ళాను, రాహుకాలంలో నేను చేసిన పనులన్నీ నాకు సక్సెస్ అయినాయి. అంటే అది మీకు మాత్రమే కలిసి వచ్చిందేమో కదా. సైకలాజికల్గా మనం ఎప్పుడైతే డిసైడ్ అవుతామో మన యొక్క బ్రెయిన్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ దానికి ఎనర్జీని తయారు చేస్తుంది. ఓకే, సో మనం సైకలాజికల్గా ఫిక్స్ అయితే దేన్నైనా అధిగమించవచ్చు. అప్పుడైతే మరి జాతకాలు ఎందుకు, ఈ కాలాలు ముహూర్తాలు చూసుకోవడం ఎందుకు, ఇవన్నీ ఎందుకు? మానసిక స్థితిగతులను సమన్వయం చేసుకోవాలంటే మనకు జాతకాలు, పురాణాలు, గ్రహాలు, దేవతలు అందరూ అవసరం. ఇప్పుడు ఈ చర్చ జరగబట్టే కదా తెలుస్తూ ఉంది ఏది మన మానసిక శక్తి కూడా మనకు తెలుస్తూ ఉందంటే ఈ గ్రహ సిద్ధాంతంగా తెలియజేస్తూ ఉంది. ఈ చర్చ జరగబట్టే కదా ఆ బ్యాలెన్సింగ్ తెలుస్తూ ఉంది. మరి ఇట్లాంటప్పుడు మనిషి పూర్తిగా నెగటివ్ కోణంలోకి వెళ్ళిపోయి మనం నమ్మిందే సిద్ధాంతం అనుకున్న వాళ్ళు ఏమవుతున్నారు, వాళ్ళు ఊహించిన స్థాయిలో కష్టాలు పాలైపోతున్నారు. అంటే రాహుకాలం పైన ఉన్న ఆపోహ తొలగించడానికి నేను మీకు ఈ వివరణ ఇస్తున్నాను. రాహుకాలం చాలా శుభప్రదమైంది కాబట్టి ఆలయాల్లో రాహుకాల పూజకు ఉన్నటువంటి విశిష్టత ఏ కాలానికి లేదు. దేవతలు శీఘ్రంగా, అతి శీఘ్రంగా ఎటువంటి క్లిష్టతరమైనటువంటి సమస్యలైనా తీర్చగలిగేటువంటి ఏకైక కాలం రాహుకాలము. కాబట్టి రాహుకాలానికి భయపడవలసిన అవసరం లేదు, ప్రయాణం చేయొచ్చు. మరి ప్రయాణం ఇంకెప్పుడు చేయకూడదు? రాహుకాలం చేయొచ్చు నేను అంటున్నాను. మరి చేయకూడని సమయం యమగండం. దాని పేరే యమగండం. గండం అని చెప్తున్న దాన్ని పట్టించుకోవడం లేదు. రాహుకాలం అని చెప్తే దాన్ని అన్నిటికీ బోర్డు పెడేశారు, ప్రతి ఒక్కదానికి అడ్డం పెట్టుకుంటున్నారు. అంటే రాహుకాలంలో ఇప్పుడు చూసుకొని ఆ రాహుకాలం పోయిన తర్వాత ఎన్ని విజయాలు సాధించారో వాళ్ళు ఎవరికి వాళ్ళు రాసుకుంటే తెలుస్తుంది. అదే పూజలకు మాత్రం అందరికన్నా వేగంగా పోయి డబ్బులు కడతారు. అంటే దేవతాపరమైన శక్తి కలిగినటువంటి ఒక కాలంగా రాహుకాలం చెప్పచ్చు. ఈ యమగండము అంటే ఇంక మీరు దాన్ని ప్రాక్టికల్గా చూసుకోవచ్చు. దాన్ని వింటానే భయం వేస్తూ ఉంది, దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కేతుకాలం అది. మరి యమగండములో బయలుదేరాల్సి వచ్చింది ఒకవేళ ఏం చేయాలి? అప్పుడు ఖచ్చితంగా బయలుదేరాలి, ఖచ్చితంగా యమగండంలో అటెండ్ కావాలి, ఖచ్చితంగా యమగండంలోనే మీటింగు, అప్పుడే ఇంటర్వ్యూ, అప్పుడే ఎగ్జాము, అప్పుడే ఫ్లైట్ లేస్తుంది. మరి ఏం చేయాలి? యమగండం కోసం మనకు విమానం ఆపరు కదా, యమగండం కోసం మన కోసం ఉన్నటువంటి ఒక ప్రోగ్రామ్ ఆగదు కదా, మన మనసులో అది ఉంటుంది. మరి ఏం చేయాలి? మరి దుర్ముహూర్తంలోనే నేను చెప్పినట్టు పరిస్థితి వస్తుంది, లేదు ఒక వర్జంలోనే వస్తుంది, లేదు ఒక రాహుకాలం నేను ఎంత చెప్పినా నమ్మకపోతే కూడా రాహుకాలాన్ని మేము పాటిస్తున్నామంటే మాకు వ్యతిరేకత జరుగుతూ ఉంది అనేటువంటి పరిస్థితి ఉంటే కూడా మరి వీటి పరిష్కారం ఏంటి? తంత్ర జ్యోతిషంలో వీటిని అధిగమించాలంటే కూడా పరిష్కారం ఉంటుంది కదా. తంత్ర జ్యోతిషంలో పరిష్కారం లేని సమస్య అంటూ లేదు. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే బయలుదేరేటప్పుడు మన పెరుగు ఉంటుంది కదా, పెరుగు అన్నం కలిపి చేతిలో వేసుకొని తినేసి ఒక పెడుస ఒక ముద్ద తినేసి బయలుదేరమని తంత్ర శాస్త్రం చెప్తా ఉంది. ఎందుకంటే పెరుగు అంటే అన్నం అంటే రాహువే, ఫుడ్ అంటే రాహువే, పెరుగు అంటే చంద్రుడు. అది మామూలుగా ఈ పెరుగన్నము ఎవరికైనా పెడితే చల్లగా వాళ్ళు ఒక సాఫ్ట్గా సంతోషంగా తయారవుతారు. పాల పదార్థాలతో చేసిన ఫుడ్డు తినడం వల్ల హార్డ్గా తయారవరు. అదే మనము
ఏదైనా మాట్లాడేటప్పుడు లేదా ఏదైనా చదివేటప్పుడు ఒక 2 పచ్చిమిరకాయలు నవ్వులేసి మనం మెల్లగా సాఫ్ట్గా మాట్లాడగలమా, చదవగలమా? లేదు. చాలా హార్ష్గా మాట్లాడగలుగుతాం. అంటే ఆ యొక్క ఆహారం యొక్క స్వభావం అది. అదే పెరుగన్నం వల్ల స్మూత్గా సాఫ్ట్గా తయారైపోతుంది. ఈ దోషానికి మనము పెరుగన్నం తినేసి బయలుదేరమని చెప్తా ఉంది తంత్రశాస్త్రం. అది తల్లి కానీ, సోదరి కానీ, భార్య కానీ వారి చేతితో పెట్టాలి, వాళ్ళ చేతితో తీసుకోవాలి. కాదు, ఇప్పుడు జ్యోతిష్యం వేరు, తంత్ర జ్యోతిష్యం వేరు, రెండు వేరా? అంటే జ్యోతిష్యం ప్రకారం రాహుకాలం మంచిది కాదు అని అంటారు, మీరేమో తంత్ర జ్యోతిష్యం ప్రకారం కరెక్టే అని అంటున్నారు. రెండు డిఫరెంట్గా ఉన్నాయి మీరు చెప్పేది. ఇక్కడ తంత్ర జ్యోతిష్యము అంటే ఇది జ్యోతిష్యమే, జ్యోతిష్యంలో మరో మెట్టు. జ్యోతిష్యం ఏం చెప్తుంది? నీకు 6 నెలల వరకు ఈ గ్రహం బాగాలేదు, 6 నెలల వరకు ఈ భుక్తి సరిలేదు, అప్పటి వరకు ఏమి చేయొద్దు అని చెప్తుంది. తంత్ర జ్యోతిష్యము 6 నెలలు కాదు, నువ్వు ఇప్పుడే ప్రారంభించు, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, చేయడానికి దారి ఇది, షార్ట్ కట్. ఇప్పుడు మనకు ఇప్పుడు సంవత్సరం బాగలేదన్నా మనకు సంవత్సరం ఏ పని చేయొద్దని చెప్పడం జ్యోతిష్యంలో న్యాయం కాదు కదా. బతకాలి కదా, మనకు అన్ని అవసరాలు తీరాలి కదా. ఆ అవసరాలు తీరేదానికి అతి దగ్గర మార్గం ఈ తంత్ర జ్యోతిష్యం. ఈ తంత్ర జ్యోతిష్యంలో గ్రహాలను మనం ఒక విధంగా లాజికల్గా గ్రహాలను ప్రసన్నం చేసుకోవడమే. కఠినంగా ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం ఒక విధంగా ఏమార్చడం అని చెప్పచ్చు. మనం ఏమారిస్తే ఏమారిపోయేంత గ్రహాలే ఉండవు కదా అంటే కరెక్టే. ఇప్పుడు మనకు విఘ్నేశ్వరుడు నైవేద్య ప్రియుడు, ఆయన యొక్క సైకాలజీ నైవేద్యానికి చాలా సంతృప్తి పడతాడు. శివుడు అభిషేక ప్రియుడు, ఆయన అభిషేకం చేస్తే ఆయన ప్రసన్నమవుతాడు. విష్ణువు అలంకార ప్రియుడు. వాళ్ళ సైకాలజీ అర్థమైంది కదా. మరి నైవేద్యం పెట్టాలని అభిషేకం చేస్తే ఆయన డిస్టర్బ్ అవుతాడు కదా. అభిషేకం చేసే ఆయనకి మనం నైవేద్యం పెట్టామనుకో, నాకు ఇది నచ్చదు, నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేని పని ఎందుకు చేస్తున్నా ఇతను అనుకుంటూ డిస్టర్బ్ అవుతాడు కదా. అట్లా గ్రహాల యొక్క సైకాలజీ వీళ్ళకి ఎలాగైతే ఉందో సైకాలజీ, గ్రహాలు కూడా అదే విధంగా సైకాలజీ ఉంది. ఆ గ్రహం యొక్క సైకాలజీని ఏం చేస్తే ఆ గ్రహం మనకు ఇదే విధంగా అనుగ్రహం పొందుతుందో దాన్ని తెలియజేసేదే తంత్ర జ్యోతిష్యం. ఇతను కష్టంలో ఉన్నాడు, ఇతని అవసరం తీరాలి, కానీ మనకిష్టమైన పని చేశాడు, అంతే కదా, పోనీ చేసుకోబో అని మనకు వాళ్ళు అంటే కర్మను ఇక్కడ ఎవరు పూర్తిగా తీర్చరు, కర్మను ఎవరు మార్చలేరు కూడాను. కానీ ఈ తంత్ర జ్యోతిషం ఏం చేస్తుందంటే, తంత్ర జ్యోతిషాన్ని అనుసరించిన వాళ్ళకి వచ్చే ఫలితం ఏంటంటే దేవుడు తలరాత మార్చలేడని అంటుంటాం కదా, అది నిజమే. అంతే. మరి అట్లాంటప్పుడు దేవుని ఎందుకు పూజించాలి, ఈ గ్రహాలు ఎందుకంటే మనం చేసేటువంటి ఈ తంత్ర మార్గాల ద్వారా మనల్ని పాము కరవాలని ఉన్నప్పుడు ఈ తంత్ర పరిహారం ద్వారా తేలు వస్తుంది ఎదురుగా. అంటే కొంచెం పామును ఫేస్ చేసే ప్లేస్లో తేలును ఫేస్ చేస్తాం అంతే. అంటే డిస్కౌంట్ తీసుకుంటున్నాం. తేలును ఫేస్ చేయడం ఏముంది, మనం దాటుకొని కూడా వెళ్ళిపోవచ్చు, దానిపైన దాటుకొని వెళ్ళిపోవచ్చు. అది మనము ఏది ఎలా ఉంటే అలాగే జరగనప్పుడు ఏమవుతుంది, పామే ఎదురొస్తుంది. అందుకు తంత్ర మార్గాన్ని అనుసరించడం ద్వారా మన కర్మ మారదు, కానీ దాన్ని ఎదుర్కొనే శక్తి మనకు వస్తుంది. ఇక తలరాతను మార్చేస్తుందని కూడా నేను కూడా చెప్పడం లేదు. సరిపోయింది, నా సమాధానం సరిపోయిందా? ఓకే ఓకే, అర్థమే. సో ఇప్పుడు మనం తరచుగా వినేది ఏంటి అంటే, పెళ్ళి అవగానే భార్య మాట వింటున్నాడు అని చెప్పి అత్త అంటూ ఉంటారు కదా, అది ఎందువల్ల? అంటే ఏమైనా గ్రహాలు అలా అనుకూలించడమా లేకపోతే ఏంటి? అంటే అందరిలో ఇది జరగదు, చాలా మందిలో ఉంటుంది. ఇది కర్కాటక రాశిలో శుక్రుడుండగా జన్మించిన వాళ్ళు ఎవరు, పురుషులకైతే, లేదు కర్కాటక రాశిలో శుక్రుడుండగా వివాహమైన వాళ్ళు, లేదు కర్కాటక రాశికి సంబంధించి వాళ్ళ వివాహ ముహూర్తం ఉన్నప్పుడు, అంటే శుక్రుడు భార్యకారకుడు, వాళ్ళు ఆ విధంగా కర్కాటక రాశికి శుక్రుడికి సంబంధం ఉండి జాతకం కానీ ముహూర్తం కానీ ఉండి వాళ్ళు వివాహం చేసుకుంటే వాళ్లకు భార్య అంటే మొదటి రాత్రి భార్య పాల గ్లాస్ తీసుకెళ్తుంది కదా, పాలు తీసుకెళ్ళకూడదు. అదేంటండి, అది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం, మీరు కాదు అంటే పాలు తీసుకెళ్తే నేను చెప్పి ఇది ఈ పరిస్థితే డామినేషన్ స్టార్ట్ అవుతుంది. మరి పండ్ల రసం తీసుకెళ్ళాలి, ఇంకేం తీసుకెళ్ళాలంటే పండ్ల రసం తీసుకెళ్ళాలి. కర్కాటక రాశికి శుక్రుడికి సంబంధం ఉన్నటువంటి మగవారి జాతకంలో వారి మొదటి రాత్రి భార్య పాల గ్లాసుతో వెళితే ఆమె ఆధీనంలోకి వాళ్ళ జాతకం వెళుతుంది, ఆమె నేను చెప్పింది చేయాలంటుంది. అది పెద్దలు పెట్టిన సాంప్రదాయం. అదే అంటే ఏదో ఒక రీజన్ ఉంటేనే కదా పెడతారు. మీరు ఇప్పుడు దాన్ని కాదని అంటే ఎలా? నేను కాదనలేదు, అదే పాల గ్లాస్ తీసుకెళ్ళచ్చు, తీసుకెళ్తే ఆమె యొక్క డామినేషన్ ఎక్కువ అవుతుంది.
నేను ఎంతోమంది జాతకాల్లో జీవితాల్లో చూసి ఆ పాలు అనే ప్లేస్లో పండ్ల రసం తీసుకెళ్తే ఆమె అతనికి అనుగుణంగా పోయేదానికి బ్యాలెన్స్ అయ్యేదానికి అవకాశం చాలా ఎక్కువ. పాలు కర్కాటక రాశిలో శుక్రుడు ఉండగా ఉన్నటువంటి జాతకులు, ఆ కర్కాటక రాశి సంబంధించిన ముహూర్తంలో పెళ్లి చేసినటువంటి జాతకులకు మొదటి రాత్రి పాల గ్లాసుతో వెళ్ళిన వాళ్లకు పూర్తిగా భార్య యొక్క ఆధీనంలోకి వాళ్ళు వెళ్ళాలి. ఒకవేళ వెళ్ళకపోతే కూడా వాళ్ళు కీచులాడుతూనే ఉంటారు. నేను నీ మాట విన్ను, లేదు నేను నీ మాట విన్ను. ఇది ప్రభావం. ఈ ప్రభావాన్ని చూసిన తర్వాత ఎంతోమంది జాతకాల్లో ఆ పాలు తీసుకొని పోవడం అనేది అనాదిగా వస్తున్నట్టు సాంప్రదాయం కాబట్టి పండ్ల రసాన్ని తీసుకెళ్ళమని తంత్రశాస్త్రంలో మేము తెలుసుకున్న విషయము. కానీ పాలు తీసుకెళ్ళే సాంప్రదాయం తప్పని అనడం లేదు, అది కరెక్ట్ కాదు నేను వ్యతిరేకించడం లేదు. ప్రత్యేకించి అందరికీ అవుతుందని కూడా మేము చెప్పడం లేదు. సూర్యోదయానికి మునుపు బ్రహ్మముహూర్త కాలంలో మంగళసూత్రం స్వీకరించిన స్త్రీ ఎలా ఉంటుందో మీకు చెప్పాను. సూర్యోదయం అయిన తర్వాత ఎటువంటి ప్రభావానికి లోనవుతుందని చెప్పాను. కర్కాటక రాశికి శుక్ర సంబంధం ఉన్నటువంటి మగవారికి మొదటి రాత్రి పాలు భార్య ద్వారా తీసుకుంటే ఆమె ఆధీనంలోకి వెళ్తారని మాత్రం కూడా అదే విధంగా చెప్తున్నాను. ఈ ప్రభావం అందరిలో ఉండదు కదా. శుక్రుడు అన్ని రాశులు మారుతూ ఉంటాడు. ఇది కర్మ సిద్ధాంతం. గురుగారు, మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆంధ్రాలో పెళ్ళిళ్ళన్నీ నైట్ టైం అవుతాయి, తెలంగాణలో పెళ్ళిళ్ళన్నీ మార్నింగ్ అవుతాయి. సో కొందరేమో నైట్ టైం అయితేనే బెటరు అని అంటారు, కానీ వీళ్ళు మార్నింగ్ అయితేనే బెటర్ అంటారు. సో ఏది కరెక్ట్? ఏ టైంలో పెళ్లి చేసుకుంటే బెటరు? మంచి ప్రశ్న అడిగారు. దీనికి వివాహం దైవ నిర్ణయం. అదే ఇంగ్లీష్లో అంటారు మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. ఇది మానవ నిర్ణయం కానే కాదు. దైవ నిర్ణయాన్ని చెప్పే శక్తి ప్రస్తుత భూమిపైన ఎవరికి లేదు. ఇప్పుడు ఏకరాశి వివాహాలు, ఏక నక్షత్ర వివాహాలు అంటూ ఉంటారు. అంటే ఒకే రాశిలో ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఉంటే పెళ్లి చేయొచ్చునా చేయకూడదనే దానిపైన చర్చలు జరుగుతున్నాయి. మరి ఏక రాశి అంటే ఒకే రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి, కానీ ఈ 3 నక్షత్రాలు వరుడు ఒక రాశి, వధువు ఒక రాశి ఉంటారు. రాశి మాత్రం ఒకటే, నక్షత్రాలు వేరవుతాయి. అలా చేయొచ్చని అడుగుతుంటారు. ఏక లగ్నము ఉంటుంది. మరి ఇలా చర్చించుకోకుండా ప్రపంచంలో ఎంతోమంది భార్యాభర్తలు అవుతున్నారు. ఏక నక్షత్రం కూడా చేయొచ్చా చేయకూడదు అని చాలా మంది డౌట్. అదే దీనిపైన చర్చలు జరుగుతున్నాయి. ఈ ప్రపంచంలో జ్యోతిశాస్త్రం అందుబాటులో లేని వాళ్ళంతా కూడా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. మరి ఇక్కడ విషయానికి వస్తే నేనేం చెప్పాను, వివాహం దైవ నిర్ణయం అన్నాను కదా. మరి దైవ నిర్ణయాన్ని మనము చెప్పలేము. ఇప్పుడు ఏకరాశి, ఏక నక్షత్రం, ఏక లగ్నం ఇలా వచ్చిందనుకోండి, వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్నారనుకోండి, వాళ్ళు గత జన్మలో కూడా భార్యాభర్తలుగా ఉంటారు. తంత్ర జ్యోతిషంలో మేము కనుక్కున్న విషయం ఇదే. అంటే అంటే కయ్యానికైనా వియ్యానికైనా సరిజోడు కావాలంటూ ఉంటారు కదా. వీళ్ళు గత జన్మలో భార్యాభర్తలు అయ్యి ఉంటేనే, భార్యాభర్తల సంబంధం ఉంటేనే ఈ జన్మలో కూడా మళ్ళీ వాళ్ళకి ఆ ఎనర్జీ లెవెల్స్ అట్లే వచ్చి వాళ్ళని కలిపాయి అన్నమాట. కాబట్టి ఇప్పుడు ప్రేమ వివాహం చేసుకుంటారు కొంతమంది. వాళ్ళు ఏకరాశి, ఏక నక్షత్రం, ఏక లగ్నం ఇలా ఉంటుంది. వాళ్ళు అవన్నీ పట్టించుకోరు. అంతే కదా. మనం కలిసి జీవించాలనుకుంటారు, పెళ్లి చేసుకుంటారు. వాళ్ళు గత జన్మలో ఉన్నటువంటి బంధము వాళ్ళకు ఇక్కడ పెద్దలు చట్టాలు ఏమీ అడ్డు రావు. వాళ్ళు వెళ్ళిపోతారు, పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత వచ్చేటువంటి దశ భుక్తులు, అంతర్భుక్తులు, వాళ్ళ యొక్క ఇతరత్ర యోగావయోగాల ప్రకారం వాళ్ళ జీవితం నడవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ రాత్రి ముహూర్తాలు, బ్రహ్మముహూర్త కాల ముహూర్తాలు, సూర్యోదయం అయిన తర్వాత కాకముందు ఇవన్నీ విశ్లేషణ మీకు ఇచ్చాను కదా. వీటన్నిటి వెనక ఉన్నటువంటిది దైవ నిర్ణయమే అంతిమంగా పనిచేస్తుంది. వివాహము, జననము, మరణము, సంతానము ఇవన్నీ దైవ నిర్ణయాలు. దైవ నిర్ణయాలే అనుకుంటే మరి పంతులు ఎందుకున్నట్టు? మరి అదే ఈ పంతులు ఎందుకు అన్నప్పుడు ఈ జ్యోతిశాస్త్రాన్ని కూడా అందించారు కదా. ఈ 4-5 నిర్ణయాలు నేను దైవ నిర్ణయాలు చెప్పాను, మిగిలిన దైవ నిర్ణయాలు నేను చెప్పలే కదా. వివాహము, సంతానము, జయాపజయాలు, జననము, మరణము, ఈ 5 దైవ నిర్ణయాలు. అంటే చావు పుట్టుకలు మన చేతుల్లో ఏదంటూ ఉంటారు కదా. మరి దైవ నిర్ణయమే కదా లెక్కది. ఐ యాక్సెప్ట్ దట్. జననం మరణం వేరే. ఇప్పుడు పెళ్లి ముహూర్తం పంతులే కదా పెడతారు. పెళ్లి ముహూర్తం పంతులు పెడుతున్నారు. ఇక్కడ శాస్త్ర దోషం ఎప్పుడూ లేదు. శాస్త్ర దోషం అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇప్పుడు నేను జ్యోతిషుడు అనుకోండి, జ్యోతిషుడే నేను పెట్టే ముహూర్తం నా పరిజ్ఞానం కొద్ది నేను పొరపాటుగా పెడితే అది శాస్త్రానికి తప్పు కాదు. నేను సక్రమంగా నేర్చుకోకుండా నేను పెట్టే ముహూర్తం సక్రమంగా పెట్టుకుని ఇదే దివ్యమైన ముహూర్తం అని చెప్తే దాన్ని నమ్ముతున్నారు. అప్పుడు ఒకరి జీవితానికి వీళ్ళు ముహూర్తాలు పెడుతున్నారు. వాళ్ళు గొడవలు పడి కోర్టులకు వెళ్తున్నారు. అక్కడ జడ్జి గారికి జ్యోతిశాస్త్రం తెలియదు. ఆయన వాళ్ళని కలపాలని ప్రయత్నిస్తూ వాయిదాలు వేస్తూ ఉంటాడు.
కానీ చట్టంలో ఒకటి తీసుకొస్తే ఎంత బాగుంటుందంటే ఈ ముహూర్తం వీళ్ళకిద్దరు బాగుంటారని ముహూర్తం పెట్టినటువంటి పంతుల్ని పంతులు కూడా కోర్టుకి పిలిపించాలి. అవును, అప్పుడు ఎవరు ముహూర్తాలు పెడతారు? అవును, అంతే. మనకెందుకు వచ్చే వీళ్ళేదైనా గొడవలు పడి మనం కోర్టుకు పోవాల్సి వస్తుంది అనేసి. అటువంటి లేదు కాబట్టి ఇది దివ్యమైన ముహూర్తం. తర్వాత వీళ్ళు పంతుల దగ్గరికి వెళ్ళరు, గొడవలు వస్తే కోర్టుకు వెళ్తారు. అంటే ఇప్పుడు ఎంత మానసిక వ్యవస్థ ఎంత చిన్నాభిన్నంగా ఉంది ఆలోచించారా? కళ్యాణ మండపాలు దొరికాయి, కట్నాలు బాగున్నాయి, ఆ అమ్మాయి బాగుంది, ఆస్తులు ఉన్నాయి, ఇటువంటి వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారే కానీ జీవితాలు బాగున్నాయా, జాతకాలు బాగున్నాయా, మనం పెట్టుకునేటువంటి ముహూర్తం బాగుందని ఎవరైనా ఆలోచిస్తున్నారా? అవునండి, ఇప్పుడు ముహూర్తం పెడతారు పంతులు. ఒకవేళ అందులో ఏదైనా అవకతవకలు జరిగాయి అనుకోండి, తర్వాత వెళ్ళి పొరపాటున పంతులు గారిని అడిగామే అనుకోండి, వాళ్ళు ఏమంటారు? అదంతా మీరు ఇప్పుడు అన్నట్టే దైవ నిర్ణయం అనొచ్చు, లేకపోతే చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి, అది మీరు చేసిన పొరపాటు అని మన మీద తోసేస్తారు. సర్ది చెప్పడానికి చాలా కారణాలు ఉంటాయి. అలా చెప్పడంలో నేను కొన్ని విన్నవి ఏంటండి మీతో పాటు ఆ రోజు ఎక్కడ కళ్యాణ మండపాలు బిజీగా ఉన్నాయి, కొన్ని వేల మందికి ఆ రోజు పెండిళ్ళు అయినాయి, మరి మీకు మాత్రమే వచ్చింది అంటున్నారు మీరు. మేము అప్పటికి మిగిలిన పెళ్లి చేసుకున్న వాళ్ళంతా అందరికీ దుర్ముహూర్తం చెడ్డదైపోవాలి కదా. ఇలా చెప్పినప్పుడు వీళ్ళకి శాస్త్ర పరిజ్ఞానం ఉండదు. ఆ ప్రశ్నించేటువంటి ఎలా ప్రశ్నించాలి వాళ్ళనేది కూడా వీళ్ళకి తెలియదు. కాబట్టి పంతుల దాకా వెళ్ళి కొట్లాడేటువంటి వాళ్ళు చాలా చాలా తక్కువ. వీళ్ళు ఒక విధమైనటువంటి సైకలాజికల్ డిప్రెషన్లోకి వెళ్ళి కోర్టుల వరకు వెళ్ళిపోతున్నారు. అంటే ముహూర్తం అనేది ఒక విధంగా సరైనటువంటి విధానంలో చేసుకోగలిగితే, ఇప్పుడు జాతకం రెండు కూడా బాగలేదు, వాళ్ళందరికీ కూడా మానసికంగా ఒక నిర్ణయానికి వచ్చేసారు. మాకంతా ఇష్టమండి, పెద్దవాళ్ళంతా ఒప్పుకునేసినాము, అమ్మాయి అబ్బాయి కూడా ఇష్టపడ్డారు, ఫైనల్గా జాతకాలు బాగాలేదు, మరి ఏం చేయాలి అన్నప్పుడు తంత్ర జ్యోతిష్యంలో కొన్ని పరిహారాలు ఉన్నాయి. ఏంటవి? మరి ఏ గ్రహాల వల్ల వీళ్ళకి బాగలేదు, ఏ గ్రహం వ్యతిరేకం ఉంది, ఆ గ్రహానికి సంబంధించిన పరిహారాన్ని సూచిస్తాం. ఓకే, ఆ ఇప్పుడు చెప్పాను కదా, దేవతల యొక్క సైకాలజీ బట్టి మనం చేయాల్సినటువంటి క్రతువు చేస్తే వాళ్ళు మనకు అనుకరిస్తారని. అదే విధంగా వ్యతిరేకంగా ఉన్న గ్రహానికి అనుకూలమైనటువంటి పరిహారం చేసుకుంటూ ఉండాలి, వాళ్ళ జీవిత పర్యంతం చేసుకోవాలి. అలా చేసుకుంటున్నప్పుడు ఏముంటుంది, వాళ్ళ యొక్క జీవితం ముందుకు కదులుతుంది. వాళ్ళు అలా ఆపారు, అది మళ్ళీ సమస్య స్టార్ట్ అవుతుంది. ఈ గ్రహ పరిహారాలు ఇవి చేసుకోగలిగితే జీవితం నడిపించుకోవచ్చు. అంటే ఈ పరిహారాలన్నీ జీవితాంతం చేస్తానే ఉండాలి. మరి మీరు అన్నం ఎన్ని రోజులు తినాలి చెప్పండి? ఫుడ్ ఎన్ని రోజులు తినాలి? అంటే అది పరిహారమే కదా, మీ ఆకలికి పరిహారం అది. మనం బతకడానికి అవసరం. మరి జీవితం వివాహ వ్యవస్థ కూడా బతకడం కోసమే కదా, మనం చేస్తుందంతా బతకడం కోసమే చేస్తున్నాము. అవును. ఇప్పుడు ఫుడ్ ఆ పరిహారం అంటే ఎవరు నమ్మరు. ఆకలి అయినప్పుడు తెలుస్తుంది ఫుడ్ విలువ. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలను అధిగమించడానికి కావాలన్న పరిహారాలు తెలుసుకుని వాటిని ఆచరించడం కూడా తంత్ర జ్యోతిషంలో ఏమి వేలకు వేలు లక్షల లక్షలు ఏదో వేల కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి ఆలయాన్ని దర్శించమని చెప్పడం లేదు. మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను మనం ఎలా సమన్వయం చేసుకోవాలనేది కాంబినేట్ చేసి ఇస్తాం అన్నమాట. మనం ఇప్పుడు మన చుట్టూ మనకి ఏం పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే, మీకు ఇప్పుడు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చెప్తాను, చేస్తారా మీరు? మీరు అక్కడే ఉంటారు, నేను చెప్పింది చేస్తారా? ఏంటది? ఇక్కడ బ్లాక్ కలర్ ఉందా మీ చుట్టూ ఎక్కడన్నా? చూడండి, బ్లూ కలర్ ఉందా? ఉంది. రెడ్ ఉంది? ఉంది. ఎల్లో ఉంది. గ్రీన్ ఉంది. వైట్ ఉంది. పింక్ ఉంది. మరి నేను అడుగుతున్న కలర్లన్నీ మీ చుట్టుపక్కల ఉన్నాయి కదా? వాస్తవమే కదా? ఉన్నాయి కాబట్టి చెప్తున్నా. ఇలాగే జీవితానికి కావాల్సిన మన చుట్టూ ఉంటాయి. మనం వెతుక్కోవాలి. ఈ రంగులు ఎంత వాస్తవంగా మీ చుట్టూ ఉన్నాయో, మీరు ఎక్కడైనా సరే ఈ ఎక్స్పెరిమెంట్ మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ అడవికి వెళ్ళినా, ఏ ట్రాఫిక్లో ఉన్నా, మీకు కావాల్సిన రంగు మీ చుట్టూ ఉందా లేదా చూస్తే ప్రతి రంగు మీ చుట్టూ ఉంటుంది. ఏమాత్రం పరిజ్ఞానం లేని వాళ్ళని అడిగితే కూడా వాళ్ళే చెప్తారు, వద్దు అది ఇక్కడ ఉంది, నువ్వు అడిగింది ఇక్కడ ఉంది అంటుంది అని చూపిస్తారు. సేమ్ మీకు కావాల్సినవి, మీ జీవితానికి కావాల్సినవి అన్ని పరిస్థితులు మీ చుట్టూనే ఉన్నాయి, ఎక్కడో లేవు. వీటిని గుర్తించి ఎలా వాటిని ఏది అవసరమో తీసుకొని బతకడం నేర్పించేదే తంత్ర జ్యోతిష్యము. సులభంగా ఉందా? మీరు చెప్పింది సులభంగానే ఉంది. ఆచరించుకోకపోతే ఏదైనా కష్టమే. ఏ క్రిస్టియన్ ఏ ముస్లిం పరిహారాలు చేయరు కదా, మరి చేయరు వాళ్ళు. చేయరు. మరి వాళ్ళలో కష్టాలు పడుతున్న వాళ్ళు ఉన్నారు, పుడుతున్న వాళ్ళు ఉన్నారు, చనిపోతున్న వాళ్ళు ఉన్నారు, బాగా బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. మరి తంత్ర పరిహారము నేను చెప్పాను కదా, పూర్వజన్మ సంస్కారం ప్రకారము ఈ నిన్న సంపాదించుకున్న డబ్బులు ఈరోజు మీకు ఉపయోగపడుతుందా? నిన్న మీరు మనీ ఉంటుంది, అది ఈరోజు అవసరము, ఖర్చు పెడతారా? పెట్టుకుంటారు. లేకపోతే ఇబ్బంది పడతారు. వారి వారి జన్మ సంస్కారం బట్టి వారి పూర్వజన్మలో చేసుకుంటుంటే పుణ్యం అనేది వాళ్ళు ఏ మతంలో పుట్టినా వాళ్ళని అది కాపాడుకుంటూనే వస్తూ ఉంటుంది. అర్థమైందా? ఒక బ్యాంక్ బ్యాలెన్స్ లాగా. ఇప్పుడు 100 ఏటీఎం కార్డులు ఉంటే దేంట్లో డబ్బు లేకుండా ఉండే ప్రయోజనం ఏముంది? ఒక ఏటీఎం ఉండి కావాల్సిన డబ్బులు ఉంటే ఎట్టుంటుంది? వాళ్ళకి అది తెలియదు.
వాళ్ళు పుట్టడం ముస్లింగా పుట్టచ్చు, క్రిస్టియన్గా పుట్టచ్చు. వాళ్ళ పూర్వీకులు చేసినటువంటి పుణ్యం వాళ్ళ అకౌంట్లో ఉంటుంది. అది వాళ్ళకి వారసత్వ సంపదగా ఉంటుంది. వాళ్ళు తెలుసో తెలియకో కొన్ని దాన ధర్మాలు చేస్తూనే ఉంటారు. ఈ దాన ధర్మం చేయడం వల్లే మనం బాగున్నామని కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళ మనసుకు వాళ్ళ యొక్క సంస్కారం చెప్తుంది, ఇది దానం చెయ్యి, ఇది చెయ్యి, ఇది ఇవ్వు, వాళ్ళకి ఈ వాటర్ ఇవ్వు. తెలుసో తెలియకో చేస్తారు. మీకు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక గోల్డ్ అనుకోకుండా ఉండే ఏదైనా ఒక నిధి దొరికింది అనుకోండి, మీరు ప్రయత్నించుకునే సంతోషపడతారా? పడతాం. మీరు ప్రయత్నించి దొరికింది అనుకోండి, సంతోషపడతారా? మీరు ప్రయత్నించక దొరికింది ఏమన్నా గోల్డ్గా దొరికి ఏమన్నా ఇనుముగా మారిపోతుందా? గోల్డ్ దొరికితే గోల్డ్గానే ఉంటుంది. మీరు ప్రయత్నించి తీసుకున్నటువంటి వస్తువు అది దాని స్వరూపంగానే వస్తుంది. అలాగే పూర్వజన్మ సంస్కారం ప్రకారం ఏదైతే అందాలో వాళ్ళ మతంతో దానికి పని లేదు, వాళ్ళని వెళ్ళి చేరిపోతుంది. అయితే ఇప్పుడు నాకు కూడా చేరిపోతుంది కదా, మరి నేనెందుకు పరిహారాలు చేయడం? మా తాతలు, మా ముత్తాతలు, మా అమ్మమ్మలు ఏదో మంచి పని చేసే ఉంటారు కదా, అంటే 10లో ఒక్కరైనా మంచి పని చేసే ఉంటారు కదా. సో అవి మరి నాకు వస్తాయి కదా. ఆ మంచి పని యొక్క తీవ్రత ఎంతవరకు ఉంది? ఈ చిన్నపిల్లవాడికి ఫుల్ మీల్స్ మనం తినేంత అన్నం పెడితే తినగలడా? తినలేడు. అంతే, అంత తింటాడు. అదే బాగా కడుపు నిండా తినగలిగిన వ్యక్తికి ఒక అప్పలము ఒక ఇడ్లీ పెడితే సరిపోతుంది. అంటే ఒక స్థాయి, ఆ యొక్క ఫుడ్ యొక్క తీవ్రత ఎంత, వాళ్ళ వాల్యూమ్. అట్లా మీ ఫోర్ ఫాదర్స్ ఏ స్థాయిలో పుణ్యం చేశారు, అది ఏ స్థాయి, ఎంత పర్సంటేజ్లో మీ అకౌంట్లో జమ అయింది అనేది చాలా ఇంపార్టెంట్. కాదు సార్, ఇప్పుడు దైవ నిర్ణయం అని మీరే అంటారు, అవును, కర్మ అని మీరే అంటారు, ఇప్పుడు పూర్వజన సుకృతము అని మీరే అంటారు. ఇవన్నీ అని మళ్ళీ ఈ తంత్రాలు యంత్రాలు ఎందుకు? ఇవన్నీ అన్ని మీరు చెప్తున్నట్టే అవుతున్నట్టు అనుకుందాం మనం. అనుకుంటే మళ్ళీ ఇవన్నీ సెపరేట్గా చేయడం ఎందుకు అంటున్నాం. మరి అవసరం లేదనుకుంటే నేరుగా ఏది ఎలా వస్తే ఆ పరిస్థితిని ఎదుర్కోమని కూడా నేను చెప్తున్నా కదా. మనం ఈ తంత్రాలు, ఈ దైవానుగ్రహం కోసం మనం ఏం చేయాలంటున్నాము, మన ఈ తంత్రాలు ఎందుకు చేయమంటున్నాము? మనకు ఎదురయ్యేటువంటి కర్మ యొక్క తీవ్రతను తగ్గించుకోవడం కోసమే చెప్తున్నాను. అవును, ఆ కర్మ తీవ్రతను తగ్గించుకోమని. ఇప్పుడు శ్రీకృష్ణుల వారు పాండవులతోనే ఉన్నారు కదా, కూడానే ఉన్నాడు. వాళ్ళు ఏమైనా అడవులకు పోయేదేమైనా ఆగిందా? ఏకచక్రపురంలో ఇల్లు తిరిగి ఆకలితో అడుక్కోవడం ఏమైనా తప్పిందా? అవమానాలు పడ్డేమైనా తప్పిందా? లేదు. మరి ఎందుకు ఆయన కాపాడచ్చు కదా? వాళ్ళ కర్మను వాళ్ళు పూర్తిగా వాళ్ళు అనుభవించినప్పుడే పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని అనుభవించిన వాళ్ళు అవుతారు. గొప్ప వాళ్ళు ఎప్పుడు పరిహారాలు చేయరు, ఉన్న విషయం ఇది. మహర్షులు, రమణ మహర్షి లాంటి వాళ్ళు కూడా ఏదైనా సమస్య వస్తే దాన్ని పరిపూర్ణంగా స్వీకరిస్తారు, దానికోసం తంత్రం చేయరు. మన సామాన్య మానవులం, అదే జీవితం. మరి ప్రతిదీ ఏది ఎదురైతే దాన్ని పూర్తిగా అనుభవించడమే మన ధర్మం, మనం అందుకే ఉన్నాము, అది మనకు భగవంతుడు ఇచ్చిందే అనేసి భగవత్ ప్రసాదంగా ఆలోచించే వాళ్ళు మహనీయులు, మహానుభావులు. సామాన్య మానవులు అది కాదు కదా. అయ్యో భగవంతుడు నన్ను కాపాడు, నాకు సహాయం చెయ్యి, అలాంటి వాళ్ళ కోసమే తంత్ర జ్యోతిష్యము. ఏది ఎలా అయితే అలా కాని అనుకుంటే వాళ్ళ కర్మ వాళ్ళు పూర్తిగా వాళ్ళు అనుభవించవచ్చు. గురుగారు, ఇప్పుడు పూర్వజన్మలు అనేవి ఉంటాయా? అంటే మా అమ్మమ్మ పుట్టింది మా ఇంట్లో, మా తాతయ్య పుట్టారు అని అంటారు కదా, నిజంగా అలా ఉంటాయా? ఖచ్చితంగా జరుగుతుంది. దానికి మనమే ఎంతోమంది చూడొచ్చు. అంటే ఇప్పుడు ఒక తల్లిదండ్రులు ఉంటారు, ఆ తల్లి అనారోగ్యంతో చనిపోతుంది. పిల్లని బాగా పెంచి పోషించి గొప్ప వాళ్ళని చేసిన తర్వాత ఆమె అనారోగ్యం పాలై చనిపోతుంది. ఆమె కొడుకు పెండ్లేంటుంది, కూతురుకి పెండ్లేంటుంది. ఆమెకు భగవద్గీతలో శ్రీకృష్ణుడు వారు చెప్పినట్టు అంత్యకాలం ముందులో చనిపోయేటప్పుడు, అంత్యకాలం అంటే చనిపోయేటప్పుడు, ఎవరు నన్నే స్మరిస్తారో వారు నన్నే చేరతారు అన్నాడు. దాని అర్థం ఏంటంటే ఎవరు ఏది స్మరిస్తారో వాళ్ళకి అదే ప్రాప్తిస్తుందని అర్థం. చనిపోయేటప్పుడు నా కొడుకు, నా కూతురు, నా కుటుంబము అనేటువంటి జిజ్ఞాసతో ప్రాణం విడిచేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు ప్రపంచంలో ఇంక వేరే కుటుంబంతో అవసరం లేదు కదా. వాళ్ళు చనిపోయారంటే వాళ్ళ జన్మ సంస్కారం బట్టి కారణ లోకంలో తిరిగి మళ్ళీ అదే కుటుంబంలో పుట్టేదానికి అవకాశం ప్రకృతి ఇస్తుంది. అలా వాళ్ళ కూతురు కడుపులో ఆమె జన్మ తీసుకుంది అనుకుందాం. ఆమె పుట్టగానే పోలికలు అంతా ఈమెలాగానే ఉండడము, ఆమెకు మచ్చ ఎక్కడుందో అక్కడే ఆ బిడ్డకు ఉండడము, అమ్మ అనగానే నవ్వడం ఆ బిడ్డ. అది జెనెటిక్స్, డిఎన్ఏ. అది అలా అందరికి ఎందుకు కాదు, కొంతమందికి అవుతుంది, కొంతమందికి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి, కొందరికి క్యారీ ఫార్వర్డ్ అవదు. వాళ్ళలో ఉండే జెనెటిక్స్ బట్టి అవుతుంటాయి. కరెక్టే. ఇప్పుడు ఈ బిడ్డ వాళ్ళ అమ్మను పేరు పెట్టి పిలిస్తే రియాక్ట్ కావడము, ప్రత్యేకించి వేరే ఇంకా 2-3 పిల్లలు పుట్టినా కానీ వాళ్ళు కాకపోవడము మనం చూస్తూ ఉంటాం. అప్పుడేమవుతుంది, ఆమెకి ఇష్టమైనటువంటి పదార్థాలు, ఫుడ్, ఇవన్నీ కూడా ఎక్కువగా ఇష్టపడ్డాము. ఇప్పుడు
ఇక్కడ వచ్చే కాడికి ఇంకోటి ఆత్మకు వరస లేదని కూడా అంటారు. ఇప్పుడు కూతురు కడుపులో తల్లి పుట్టింది అనుకుందాం, ఇష్టపడి తన కూతురు అంటే ఇష్టం ఎక్కువ, తనకు కూతురుగా పుట్టింది. ఇప్పుడు అమ్మ వచ్చి కూతురు అయింది, కూతుర్ని అమ్మ వచ్చి మమ్మీ అంటా ఉంది, కొడుకు వచ్చి వరుస మామ అయిపోయాడు, మేనమామ అయిపోయాడు. మనిషి జన్మ ఎత్తాలి అంటే కొన్ని లక్షల కోట్లు, 64 లక్షల కోట్లు ఎన్నో సంవత్సరాలు అయితేనే ఒకసారి మనిషి జన్మ వస్తుంది అని అంటారు. మరి మీరేమో ఇప్పుడు మొన్న కాక మొన్న చనిపోయింది, మళ్ళీ ఆమె కడుపులోనే పుట్టింది అని అంటారు. మనిషి జన్మ వచ్చింది కదా, వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక జన్మకు వేరే జన్మకు వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు కదా. ఇంకా మనిషి జన్మ తర్వాత మనిషి జన్మ, మనిషి జన్మ అంతరించిపోయింది కదా, అలా అమ్మగానో అమ్మమ్మగానో ఆ జన్మలో ఆ శరీరానికి ఆయుష్ తీరింది అంతే. శరీరానికి ఆయుష్ తీరింది, ఆత్మకు ఆయుష్ అనేది పెరుగుతుంది. ఒక ఆత్మ అంటే మళ్ళీ వేరే అయిపోతుంది కదా, మనిషి జన్మ మనిషి శరీరం, అవును ఆత్మ. మీరు ఆత్మకి వెళ్ళిపోతే మరి అది ఆత్మ అంటే చీమలోనే ఉండొచ్చు, పురుగులోనే ఉండొచ్చు, పాములోనే ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు ఒక మనిషిగా జన్మించింది అని అంటున్నారు కదా మీరు. అవును, మనిషిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి గాని స్త్రీ గాని చనిపోతే తిరిగి నేను పశుపక్షాదుల్లోకి వెళ్ళాలని కోరుకోదు కదా, ఆత్మకు కోరుకోదు. కానీ లెక్క ప్రకారం పురాణాలు శాస్త్రాలు ప్రకారం అంత ఈజీగా మానవ జన్మ దొరకదు కదా. ఆల్రెడీ మానవ జన్మ దొరికే కదా, దొరికిన తర్వాతనే కదా ఆ జన్మ కంప్లీట్ చేసింది, కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ సైకిల్లో భాగంగా మళ్ళీ తిరిగి మానవ జన్మ వచ్చేదానికే కదా వస్తుంది. ఇప్పుడు ఒక ఎనుము ఉంది, అది ఒక దేవుణ్ణి తన యొక్క జాతిలో దేవుణ్ణి ఎనుములాగానే ఊహించుకుంటుంది, తన దేవతని. ఒక కుక్క ఉంది, కుక్క లోకం అనేది వాళ్ళకు దేవుడు అంటూ ఉంటే కుక్కలాగానే ఉంటుంది, వాళ్ళు ఊహించుకుంటారు. అదే సైకాలజీ అలా ఉంటుంది. మనిషి ఏమనుకుంటాడు, రాబోయే జన్మ నేను మనిషిగానే పుడతాను, ఏదైతే నమ్ముతామో అంచకాలంలో నేను ఏదైతే మేము స్మరిస్తారో అదే జరుగుతుంది కదా. భగవద్గీతలో శ్రీకృష్ణుడు వారు చెప్పారు. మరి శ్రీకృష్ణుల వారు ఆయనే మనకి ఎగ్జాంపుల్, పరిపూర్ణ అవతారం. ఆయన గతంలో రాముడుగా జన్మించాడని ఆయన తెలుసు, నరసింహావతారం ఎత్తాడని తెలుసు, సాక్షాత్ మహావిష్ణువు అవతారం తెలుసు. అందుకే పరిపూర్ణ అవతారం శ్రీకృష్ణ అవతారం. ఆయన మళ్ళీ శ్రీకృష్ణుడికి పుట్టాడు కాబట్టి రాబోయే యుగంలో ఏముంటుందో తెలుసు, ఎవరెవరిని ఎలా మోక్షం ఇవ్వాలో తెలుసు. అంటే ఇప్పుడు మనిషి కూడా ఆయన మానవుడిగానే జన్మించాడు, ఒక తల్లిదండ్రులకు ఒక మనిషిగానే పుట్టి యుగ సమాప్తి చేసి వెళ్ళాడు. సేమ్ మనం కూడా ఎలా అంటే ఈ జన్మ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక వేరే బాడీ తీసుకోం, మనిషిగానే పుట్టాలనేది ఎలిజిబిలిటీ ఉంటుంది. దీంట్లో మీకు ఎటువంటి సందేహం అవసరం లేదు. మీకు ఏమైనా సందేహం ఉంటే మళ్ళీ కూడా క్వశ్చన్ చేయొచ్చు. లేదు లేదు, నాకు అర్థం కాలేదు. మనిషిగా చనిపోయిన తర్వాత మనిషిగానే పుడతారు. మనిషిగా చనిపోయిన తర్వాత మనిషిగానే ఎలా పుడతారో నేను ఆత్మ ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. భగవద్గీతలో అదే చెప్పారు దేవుడు. ఆత్మ నూతన జీర్ణ వస్త్రాన్ని వదిలివేసి మనిషి నూతన వస్త్రాన్ని ఎలా ధరిస్తాడు, కొత్త వస్త్రాన్ని, అలాగే ఆత్మ క్షీణించినటువంటి శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని ధరిస్తుంది. అంటే ఇంకొక జన్మ తీసుకుంటుంది, ఇంకొక తల్లిదండ్రులు సెలెక్ట్ చేసుకుంటుంది. అంటే ఖచ్చితంగా మనిషి అయ్యే పుడతాడు. ఒక మనిషి జన్మ మళ్ళీ మనిషి అయ్యే. పాపాలు చేశాడు ఒక వ్యక్తి, మానవ జన్మ అర్హత లేదు అతనికి, నేను ఇప్పుడు చెప్పిన దాని మనిషిగానే పుట్టాలి, మానవ జన్మ అర్హత లేని పనులు చేసి మనిషిగా పుట్టడం ఏందని మీరు అనుకోవచ్చు. అంటే అతనికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు ఉండవు. వాళ్ళే ఈ రోడ్ సైడ్లో పాడు ఉంటారు కదా, వాళ్ళకి ఎక్కడ పుట్టింటారు, వాళ్ళకి ఆధార్ కార్డులు ఉండవు, పాన్ కార్డులు ఉండవు, ఏది ఉండదు. అంటే మనిషిగా పుట్టి వేస్ట్. వాళ్ళు చేసినటువంటి పాతకాలకు వాళ్ళకి ఏం గుర్తింపు, మనిషిగానే పుట్టారు, మరి వాళ్ళు ఏం సౌకర్యాలు చూపిస్తున్నారు, ఎవరు గుర్తిస్తున్నారు వాళ్ళను? అంటే చేసుకున్న సుకృత దుష్కృతాలు అనేవి స్థాయిని సౌకర్యాలను ఏర్పాటు చేస్తాయి. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఆత్మవిద్యకే వెళ్తుంది. అందుకే మనము కష్టమైన ఏదైనా సరే తప్పు చేయకుండా ఉండడం, ఇంకొకరు ఉపయోగపడుతూ ఉండడం, ఇటువంటివి తెలుసుకుని ఆచరించడం వల్ల మనకు ఆత్మోన్నతి, జన్మోన్నతి అన్నీ ఉంటాయి. మన తర్వాత తరాల వరకు కూడా మనం ఆదర్శంగా ఉండగలుగుతాం. ఓకే, నాకు ఒక చిన్న డౌట్. ఇప్పుడు మనం ఈ జన్మలో చాలా కష్టాలు అనుభవించాం అంటే అందరి జీవితం ఒకలా ఉండదు. కొందరి జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది, కొందరి జీవితం 50 సంవత్సరాలైనా 60 సంవత్సరాలైనా కష్టాలు పడుతూనే ఉంటుంది కదా. సో నేను ఈ జన్మలో కష్టాలు పడ్డా కాబట్టి నేనేవో యంత్రాలు, మంత్రాలు, తంత్రాలు అన్నీ చేస్తా. అన్నీ చేసి నాకు నెక్స్ట్ జన్మకి చాలా హ్యాపీగా ఉండాలి అనేవి అలా చేయాలి అనుకుంటే అలాంటివి ఏమైనా పాసిబుల్ అవుతాయా మీ తంత్ర జ్యోతిష్యం ప్రకారం? ఇక తంత్ర జ్యోతిష్యం అనేది ప్రామాణికం అవసరం లేదు. ఇక్కడ మనం అన్నీ కలుపుకొని మాట్లాడాల్సి వస్తుంది. అంటే మనిషి ఆశాజీవి అని అంటూ ఉంటారు. ఈ రేపు ఏదైనా మనకు జరుగుతుంది అనేటువంటి ఆశ ఈరోజు మనల్ని బతికిస్తుంది, రేపు అదే పరిస్థితి వస్తుంది. ఇక్కడ మనకు కష్టాలు పడ్డామని అంటున్నాం కదా, కష్టాలు ఎవరికి నిష్కారణంగా రావు. మనము ఎవరికి ఏ ద్రోహం చేయలేదు, ఎవరికి చెడ్డ చేయలేదు, నాకే ఎందుకు ఈ కష్టాలు అంటూ ఉంటారు.
మరి వాటిని గుర్తించేదే జ్యోతిష్ శాస్త్రము. ఈ గ్రహం ఇలా ఉంది కాబట్టి మీకు ఈ విషయంలో తత్సంబంధమైన విషయాల్లో మీకు కష్టాలు ఉంటాయి, వాటిని మీరు అనుసరించకూడదు, వాటి జోలికి వెళ్ళకూడదు అని మేము చెప్తాం. ఒకవేళ జ్యోతిష్ శాస్త్రంలో సరైనటువంటి జ్యోతిషులు వెళ్లకుండా ఉండే వాళ్ళకు అవి అట్లాగే నేరుగా సంప్రాప్తిస్తాయి. మరి రేపు జన్మకైనా నేను బాగా పుట్టి లగ్జరీ అనుభవించగలనా అని అడిగారు కదా మీరు ఇప్పుడు. మరి ఆ కర్మ బ్యాలెన్స్ ఎన్ని సంవత్సరాలు మీరు అనుభవించాలనేది ఉంటే అన్ని సంవత్సరాలు మీరు అనుభవించే తీరుతారు. ఆ పరిస్థితులు వాటిని మిమ్మల్ని తాకే తీరుతాయి. నేను చెప్పాను కదా, తంత్రపారకంలో వెళ్ళినప్పుడు పాము అనే దాని ప్లేస్లో మనకు భగవంతుడు తేలుని పెడతాడు. అంటే చాలా కర్మను మనకు కంప్రెస్ చేసేసాడు దేవుడు. లేదనుకుంటే జ్యోతిశాస్త్రం తెలియదు, మనకు పరిహారాలు చెప్పేవాళ్ళు లేరు, మనకు ఒక దారి చెప్పేవాళ్ళు లేరు అనుకున్నప్పుడు దాన్ని అలాగే అనుభవించాలి. ఇందుకోసం ఉపయోగపడేదే తంత్ర జ్యోతిష్యం. మరి మీరు ఇంక నెక్స్ట్ జన్మని తీసుకున్నారు కదా, లగ్జరీగా ఉండాలనుకున్నారు కదా, ఈ జన్మలో చేసిన పుణ్యమే విత్ ఇంట్రెస్ట్తో ఆ వడ్డీతో కలిపి మీకు పుణ్యంగా రేపు జన్మలో ఒక మంచి కుటుంబంలో అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి కుటుంబంలో పుడతారు. మీరు పుట్టగానే 1 లక్ష రూపాయలు 10 లక్షలు ఖర్చు పెడతారు. మా ఇంట్లో అమ్మాయి పుట్టింది, అబ్బాయి పుట్టారు, సెలబ్రేషన్స్ కోసమే. అంత డబ్బులు ఉన్నటువంటి కుటుంబంలో పుడతారు. అంటే ఈ జన్మలో మీరు పుణ్యం చేసుకోవాలి. పుణ్యం అనేది ఒక వర్చువల్ కరెన్సీ, దాన్ని చేసుకోవాలి. మరి మనం ఆల్రెడీ గతంలో చేసినటువంటి మన పూర్వీకుల ద్వారా సంక్రమించినటువంటి కర్మ లేదా పాపము లేదా ఏదైనా దోషము ఉంటే దాన్ని మనం బాధల రూపంలో అనుభవించాలి. దాన్ని అనుభవించాల్సిన బాధ్యత మనకే ఉంది, పుణ్యం చేసుకోవాల్సిన బాధ్యత మనకే ఉంది. ఇది ఏది నేను చేయను అనుకున్నప్పుడు ఏదైతే అది అవుతుంది. దీనిపైన చెప్పగలిగేది క్లారిటీ ఉందా? ఓకే. ఇప్పుడు పుణ్యం పాపం అని అంటారు కదా, ఈ పాప పుణ్యాలను మనం ఏమైనా మార్చచ్చా? అంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, ఒకరు ఏదో తప్పు చేస్తారు, తప్పు చేసి తిరుపతి గుడికి వెళ్తారు, తిరుపతి గుడికి వెళ్ళి ఓకే నేను 1 లక్ష రూపాయలు విరాళం ఇచ్చేసాను, నా పాపాలు అన్నీ పోతాయా? ఇదేమన్నా అవుతుందా? చాలా మంది అలానే అనుకుంటారు. మంచి క్వశ్చన్. ఇప్పుడు కర్మ ఏం చెప్తుందంటే, కర్మ సిద్ధాంతము పాపం చేస్తే ఇనుప సంఖ్యలు, పాపం చేశాడు కదా ఇనుప సంఖ్యలు, పుణ్యం చేస్తే బంగారు సంఖ్యలు. సంఖ్యలు కామన్, సంఖ్యలు కామన్ అంటే మెటల్ మారింది అంతే. అందుకే కర్మాతీతుడు కమ్మని మనకు పెద్దలు, ఋషులు, పురాణాలు, ఆధ్యాత్మికత అంతా తెలియజేస్తుంది. కర్మాతీతులనే గొప్ప గొప్ప వాళ్ళే చేయగలరు, మనలాంటి సాధారణ మనుషులు చేయలేరు. చెప్పాడు శ్రీకృష్ణుల వారు కూడా. కర్మలు చేయుట మానరాదు, కానీ కర్మ ఫలితానికి నువ్వు కారణం కారాదు. అంటే కర్మలు చేయాల్సిందే, దాని ఫలితాన్ని నువ్వు ఆశించకుండా కర్మం చేయమని శ్రీకృష్ణ వారు చెప్పారు. ఇప్పుడు పాపం చేసేసి తిరుమల హుండీలో 1 లక్ష రూపాయలు వేసేస్తే పోతుందా అంటే పోదు, కర్మ పోదు. భగవంతుడు 1 లక్ష రూపాయలు తీసుకొని నీ పాపాన్ని పోగొడితే ఆయన భగవంతుడే కాదు కదా. అంటే మరి ఈ క్షేత్రానికి వెళ్ళండి, ఈ పూజ చేయండి, ఇది చేస్తే మీకున్న దరిద్రం అంతా పటాపంచలైపోతుంది అని చాలా మంది చెప్తా ఉంటారు, నేను విన్నాను, అందుకని అడుగుతున్నా. ఇప్పుడు కొంతమంది చెప్పేవి ఏరా అంటే, కొన్ని రకాల మాటలు ఇలా చెప్పడం వల్లనే ఎక్కువగా నష్టపోతున్నారు సమాజంలో. వాళ్ళు చెప్తున్నటువంటి ఈ పరిహారాలలోనే వాళ్ళకే కర్మ ఎక్కువ యాడ్ అవుతుంది, చెప్తున్న వ్యక్తికే యాడ్ అయిపోతుంది. అంటే గొప్పగా చెప్పించుకొని ఆహా ఊహా అనిపించుకోవడం వల్ల మనకు డబ్బులు వస్తుంది అనుకుని చెప్తారో ఏదో నాకు తెలియదు, కానీ అలా చెప్పడం వల్ల వీళ్ళకి తీరకపోగా వీళ్ళు ఇంకో 10 మంది చెప్తారు, పలానా ఆయన ఉన్నాడు. ఇది ఒక విధంగా జ్యోతిష్ శాస్త్రాన్ని నవగ్రహాలను నవ్వులు పాలు చేస్తున్నటువంటి వ్యవహారం ఇది. నేను చెప్పిన శాస్త్ర దోషాలు ఎక్కువ ఉన్నాయి. ముహూర్తాలు సక్రమంగా పెట్టచ్చు కదా, అందరినీ బాగుండేట్టు కనుక కదా. వీళ్ళు దివ్యమైన ముహూర్తం అంటేనే కదా 10 మంది సమక్షంలో తాంబూలాలు మార్చుకుంటారు. అప్పటి వరకు బాగున్నటువంటి 2 వ్యక్తులు, ఒక స్త్రీ పురుషులు, ఒక 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాల తర్వాత విపరీతంగా గొడవలు పడ్డము, నాకు వద్దంటే వద్దనే పరిస్థితులు వెళ్ళడం వల్ల ఇప్పుడు దివ్యమైన ముహూర్తం ఎట్టవుతుంది? శాస్త్ర దోషమే కదా. శాస్త్రం ఇప్పుడు వాళ్ళని కలిపి గొడవలు పెట్టని చెప్పడం లేదు కదా. కాబట్టి ఇక్కడ మీ క్వశ్చన్ ఏంటి ఇప్పుడు మీరు అడిగినది? అదే పాపాలు పుణ్యాలు ఏమన్నా చేంజ్ అవుతాయా మనం దేవుడికి సేవ చేస్తే? చేంజ్ కావు. పాపాన్ని ఎదుర్కొనే శక్తి వస్తుంది, పుణ్యాన్ని పెంచుకునేటువంటి అదృష్టం వస్తుంది. పుణ్యాన్ని పెంచాలి, పాపాన్ని తగ్గించాలి. ఇప్పుడు ఇది పాపం, ఇది పుణ్యం లాగుంది. పుణ్యం తక్కువ ఉంది, పాపం ఎక్కువ ఉంది. ఈ తంత్ర పరిహారాలు, దైవ మార్గాలు అనుసరించడం వల్ల ఇది కిందికి దిగి ఇది పైకి లేస్తుంది. ఓకే, ఇది ఆ లాజిక్ తెలుసుకొని మనం అనుసరించుకుని వెళ్ళాలి. ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ వచ్చింది, అదేంటంటే ఇప్పుడు మనం పెళ్ళిళ్ళ సీజన్లో చూస్తుంటాం, కొన్ని పెళ్ళిళ్ళ సీజన్లో ఏంటంటే ఈరోజు దివ్యమైన ముహూర్తం అని అంటారు. ఆ రోజు లిటరల్లీ ఒక 50 to 100 మ్యారేజెస్ జరుగుతాయి. కానీ
ఒక్కొక్కరి లైఫ్ ఒక్కొక్కలా ఉంటది. ఒకరు చాలా హ్యాపీగా ఉంటారు, కొందరు మాత్రం మొత్తం అధపాతాళానికి వెళ్ళిపోతారు. ఒకటే ముహూర్తం, చాలా మంచి ముహూర్తం కదా, మరి వాళ్ళ జీవితాలు ఎందుకు అలా అయ్యాయి? తంత్ర జ్యోతిష్యంలో గతంలో మీరు చేసిన ఇంటర్వ్యూలో నేను చెప్పాను, ప్రతి ఒక్కరి జాతకంలో వైనాసిక నక్షత్రం అని ఒకటి ఉంటుంది, తర్వాత నిర్జీవ నక్షత్రం అని ఒకటి ఉంటుంది. వైనాసిక నక్షత్రం ఒక రాశిలో ఉంటుంది, నిర్జీవ నక్షత్రం ఒక రాశిలో ఉంటుంది. ఎవరైనా వారి యొక్క వైనాసిక నక్షత్రంలో సంబంధించినటువంటి వధువును పెళ్లి చేసుకున్నా వినాశనమే. వైనాసికం అంటే వినాశనమే. ఎవరైనా వారి జాతకంలో నిర్జీవ నక్షత్రంలో కానీ రాశిలో కానీ వివాహం చేసుకున్నా వారికి నిర్జీవం అంటే ఏముంది, అది ఏమీ లేదు, ఎనర్జీ లేదు. ఎనర్జీ లేనప్పుడు ఏమవుతుంది, ఆ కొత్తగా పెళ్ళైన కొత్తలో ఉన్నటువంటి ఇచ్చిన కట్న కానుకలో లేకపోతే ఇంకేదో సంపాదనలో ఉన్నంత వరకు ఖర్చు అయిపోతాయి, ఆ తర్వాత ఏమి రాదు. ఇది పండితులు సూచించాలి. ఇప్పుడు ఉదాహరణకు ఆరుద్ర నక్షత్రానికి రేవతి నక్షత్రము నిర్జీవ నక్షత్రం, కానీ పంచాంగంలో చూస్తే అది మనకు క్షేమతారగా వస్తుంది. ఆరుద్ర, పునరుసు, పుష్యమి, ఆశ్లేష 4వ తారగా వస్తుంది, క్షేమతార అవుతుంది. క్షేమతార ఇవ్వచ్చు అమ్మాయికి అబ్బాయికి, క్షేమతారలో చేసుకో క్షేమంగా ఉంటారని చెప్తారు, కానీ అది నిర్జీవ నక్షత్రం తంత్ర జ్యోతిషం చెప్తుంది. అంటే ప్రాణమేలైనటువంటి నక్షత్రంలో పెళ్లి చేసుకుంటే మరి అక్కడ ఎనర్జీ ఏం పుడుతుంది? అవును, వాళ్ళు బుక్స్ లో ఉన్నదే కదా చెప్తారు జాతకం అంటే. మరి బుక్స్ అంటే మన సాధారణ పుస్తకాలకు తంత్ర జ్యోతిషానికి తేడా తెలియాలని మీకు చెప్తున్నాను. తర్వాత వాళ్ళు సవాలటి కారణాలు చెప్తారు వాళ్ళు ఒకవేళ అడిగితే. కాబట్టి వైనాశకంలోనూ నిర్జీవ నక్షత్రాన్ని మార్కింగ్ వేయాలి ముహూర్తాలు పెట్టేటప్పుడు. ఈ నక్షత్రానికి వీళ్ళు ఏమవుతున్నారు, గాత నక్షత్రం అని ఒకటి ఉంటుంది. గాతము అంటే దెబ్బతీసేది అని అర్థం. ఈ గాత నక్షత్రాన్ని గుర్తించాలి. గాత మాసం ఉంటుంది, గాత తిథి ఉంటుంది, గాత కరణం ఉంటుంది. ఒక నక్షత్రం జాతకులకు నాకు తెలిసినంత వరకు 18 నక్షత్రాలు వ్యతిరేకంగా ఉంటాయి. సుమారు 9 నుంచి 18 నక్షత్రాలు వ్యతిరేకంగా ఉంటాయి, లగ్నం నుంచి రాశి నుంచి. మరి ఉండేది 27 నక్షత్రాలు, మిగిలిన 9 నక్షత్రాలు మిగిలి ఉంటాయి అనుకూలంగా ఉండేవి. ఆ అనుకూల నక్షత్రాల్లో గ్రహాలు పడుంటేనే సరే, గ్రహాలు పడకపోతే ఏం చేస్తావు? మరి ఇవన్నీ బ్రాహ్మణ్స్కి తెలీదా మరి? అంటే ఇక్కడ నేను ఇంకొకరి గురించి ప్రస్తావించదలుచుకోలేదు, వాళ్ళ పేరు పెట్టి చెప్పడం కన్నా బ్రాహ్మణులు అనుకుంటే పండితులు అని చెప్పచ్చు. వాళ్ళ పరిజ్ఞానం కొద్దీ వాళ్ళు చెప్తున్నారని చెప్పాలి తప్పితే వాళ్ళు తెలిసి కావాలని చేస్తున్నారని నేను అనడం లేదు. ఇప్పుడు ఈ తంత్ర జ్యోతిషంలో నేను వైనాశిక నక్షత్రం అంటున్నాను, అదేదో నేను నక్షత్రం చెప్తున్నా. ఏ నక్షత్రానికి ఏ నక్షత్రం వైనాశికం చెప్తున్నాను. ధన నష్టాన్ని కలిగించేది ఒక నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్రంలో కానీ వివాహం చేసుకుంటే, ఆ వివాహం చేసుకున్న తర్వాత భార్య అమ్మాయి కానీ అబ్బాయిని, అబ్బాయి కానీ అమ్మాయిని కానీ చేసుకుంటే విపరీతంగా నష్టాలు పాలైపోతారు, ధన నష్టాలు వస్తాయి. దాని పేరు ధన నష్ట నక్షత్రం. మరి ఇవన్నీ కూడా ఓకే, ఇవన్నీ తప్పించి కూడా చేసుకుంటారు, అయినా సమస్యలు ఉంటాయి. సప్తమ స్థానంలో అంటే జీవిత భాగస్వామి యొక్క స్థానంలో మాందీ గ్రహం ఉన్నా, మాందీని గ్రహం అనేది చెప్పాను కదా, శని భగవాన్ యొక్క కుమారుడు, ప్రేత గ్రహం ఉన్నా, లేదు అదే ప్లేస్లో ఒక డెత్ ప్లానెట్ అంటే గ్రహాలు కూడా అవస్థలు ఉంటాయి. బాల్యావస్థ, కుమారావస్థ, యవ్వనావస్థ, వృద్ధావస్థ, మృతావస్థ, 5 అవస్థలు ఉంటాయి. మరి సప్తమ స్థానంలో ఒక మృతస్థిత గ్రహం ఉండింది అనుకోండి జీవిత భాగస్వామి యొక్క స్థానంలో, మరి ఏం చేస్తుంది, జీవితం ఎలా ఉంటుంది? మరి ఇన్ని ఉన్నప్పుడు దానికి దారి చూపించాలి కదా. ఎవరికి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. నేను తంత్ర జ్యోతిషం అంటున్నాను, నా దగ్గరికి వస్తారు, అయ్యా మీరు చెప్పినట్టు మాకేదో వైనాశకము, ధన నష్టము, నిర్జీవన రాసో, మాందీ గ్రహము, మరి మృతస్థిత గ్రహము మాకు ఉండము, ఏదో ఉంది మాకు తెలియదు, మేము కష్టాల పాలయం, ఏదో ముహూర్తం బాగుందని పెట్టుకున్న కొద్ది రోజులు బాగుందన్నారు అనుకోండి, వారికి దారి చూపించడమే తంత్ర జ్యోతిషంగా నా పని. అంటే జ్యోతిష్యం ఒకటి చెప్తుంది, తంత్ర జ్యోతిష్యం ఒకటి చెప్తుంది, రెండు వేరువేరుగా ఉన్నాయి కదా, రెండు వేరువేరుగా ఉన్నాయి కదా. మరి వినడానికి అలాగే అనిపిస్తా ఉంది. ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే, అంటే ఇప్పుడు ఒక పాయింట్ అనేది ఉండాలి దేనికైనా సరే. తంత్ర జ్యోతిష్యం అనే దాన్ని నమ్మడానికి పాయింట్ ఏంటి? తంత్ర జ్యోతిషం అనేది మీకు నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను, కొన్ని రకాల వస్తువుల ద్వారా, ఆ వస్తువుల కలయిక ద్వారా, కొన్ని రకాల చర్యలు ద్వారా చేసేటువంటి విధానమే తంత్ర మార్గము. కొన్ని వస్తువులు అంటే ఏంది, ఒక నిమ్మకాయ ఎలా ఉపయోగించాలి, ఒక గుమ్మడికాయ ఎలా ఉపయోగించాలి. ఇప్పుడు నిమ్మకాయని తంత్ర మార్గంలో నేను ఎలా చెప్తానంటే, కట్ చేసి దిష్టి తీయమని నేను చెప్పను. కట్ చేసి అది డెత్ అయిపోతుంది, చనిపోయిందని మళ్ళీ ఏం తిప్పుతాం మళ్ళీ మనిషికి. దాని పవర్ ఒక దాంట్లోంచి పవర్ ఓపెన్ కావాలన్నా దాన్ని కట్ చేయాలి కదా, మరి కట్ చేయకపోతే మరి ఓపెన్ అయిపోయిన దాన్ని తర్వాత మళ్ళీ దిష్టి ఎలా తీస్తావు? అలాగే దిష్టి తీసి ఎడమ కాలుతో తొక్కడం వల్ల ఫలితం ఉంటుంది. ఒక వస్తువు అనేది మీరు చెప్తుంది ఏంటి, ఉన్నది ఉన్నట్టే ఉంచుదాం అని అంటున్నారు. ఉన్నది ఉన్నట్టే ఉంచి దాన్ని ప్రయోగించి
తర్వాత కావాలంటే పగలగొట్టచ్చు, కట్ చేయొచ్చు. ఇప్పుడు దేవుడి ముందు కొబ్బరికాయ ఎందుకు కొడతారు మరి అలా అయితే? ఆ కొబ్బరికాయను అంటే కొబ్బరికాయను పగలగొట్టక ముందు పూర్ణంగానే ఉంటుంది, అవును, కొట్టినప్పుడు పగులుతుంది. ఆ కొబ్బరికాయ దిష్టి తీస్తారు కదా, ఇప్పుడు గుమ్మడికాయను కట్ చేసి కుంకుమ పోస్తున్నారు కదా. దేవుడు గుడికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ కొట్టి చిప్పలు దేవుడి ముందు పెడతాడు. కొబ్బరికాయ ఓకే, దాన్ని కాదనలేదు. మీకు గుమ్మడికాయ నిమ్మకాయ వచ్చేటప్పటికి ముందుగా కట్ చేసి కుంకుమ పెడతారు, అవునా? కట్ చేసినప్పుడు ఏమవుతుంది, అది గాయపడుతుంది. గుమ్మడికాయ ఉంది కదా, గుమ్మడికాయని కట్ చేసి కుంకుమ వేస్తారు కదా, అవును, కుంకుమ వేస్తారు. కుంకుమ అంటే ఎందుకు, అది పగిలి అది రక్తం అంతా చిందింది అని ఒక సీన్ కనిపించాలని. అలా చేయకూడదు. అది ప్రాణంతో ఎలా ఉంది అలాగే కర్పూరం పెట్టి దిష్టి తీసి పగలగొట్టి తర్వాత కుంకుమ వేసి కావాలంటే దాన్ని రెడ్గా మార్చచ్చు. ఇది తంత్రం. దాన్ని గాయపరిచిన దాన్ని ఇప్పుడు ఎట్లా బలిస్తాం, ఇవ్వలేం కదా. ఇప్పుడు కొబ్బరికాయని గాయపరచకుండానే ఇస్తాం, అది కరెక్ట్. అలాగే గుమ్మడికాయని నిమ్మకాయని కూడా ఇమ్మంటా నేను. కాబట్టి తంత్రం ఏం చేస్తుంది, ఏ వస్తువుని ఎలా ఉపయోగించి మనం ఫలితాన్ని పొందాలి అని చెప్పేది తంత్ర జ్యోతిష్యం. ఓకే, జ్యోతిషానికి తంత్ర జ్యోతిషం తేడా తెలిసింది కదా, అది. ఓకే, ఇప్పుడు మనం ఒక విషయం మాట్లాడుకుందాం. బ్రహ్మ హత్య పాతకాలు అంటారు, అంటే స్త్రీ హత్య, శిశు హత్య, బ్రాహ్మణ హత్య ఇలాంటివి ఉంటాయా నిజంగా? అంటే ఇది చాలా ప్రాచీనమైనటువంటిది, చాలా పురాణాల్లో కూడా మనకు తెలియజేశారు. స్త్రీ హత్య, గోహత్య, గురుహత్య, మరి శిశు హత్య, ఆత్మహత్య. గురుహత్య అన్న బ్రాహ్మణ హత్య అన్న ఒకటే, ఎందుకంటే గురువుకి బ్రాహ్మణత్వం ఉంటుంది కాబట్టి. మరి గోహత్య, మేము ఎవరిని గోవుని చంపలేదండి, మా పూర్వీకులు కూడా ఎవరు ఆవులు మేపిన సందర్భాలు లేవండి, లేదు గోవుని చంపలేదు, పెంచారు కానీ చంపలేదు. మరి ఒక ఆవు ఒక కోడదోడును కంటుంది. కోడదోడు కంటే మన వాళ్ళ యొక్క అభిప్రాయం ఎలా ఉంటుంది, అది పెద్దదైతే వ్యవసాయం చేయడానికి పనికొస్తుంది, మనకు పాలివ్వదు, మరి తర్వాత జనరేషన్ పిల్లలు పుట్టదు, అందువల్ల దాన్ని తక్కువ పాలిస్తారు. అదే పెయ్యదూడ పుట్టిందంటే ఎక్కువ పాలిస్తారు. ఇక్కడ డిఫరెన్స్ చూపించారు కదా. అంటే ఆ కోడదూడకు కొద్దిగా పాలు తల్లి దగ్గర వదిలిన తర్వాత ఆ పాలు సేపు వదులుతుంది ఆవు, టకామని తీసుకెళ్ళి దాన్ని దూరం కట్టేస్తారు, అది లాక్కుంటూ ఉంటుంది. ఈ ఆవు ఏం చేస్తుంది, బిడ్డకు దగ్గర పాలు మనం ఇవ్వాల్సిన పాలు వీళ్ళు పిండుకుంటున్నారని అది బాధపడుతూ ఉంటుంది, నా పాలను వాళ్ళు పిండుకుని అది బాధపడుతూ ఉంటుంది. ఇది కూడా ఒక విధంగా గోహత్య కిందకి లెక్క. దాని కొద్ది రోజులు రాగానే కూడా ఏదైనా కూడా అమ్మేస్తారు, దాని కటింగ్కి బంచెడ్డ అమ్మేస్తారు, ఎందుకంటే దాన్ని పోషిస్తే భారం అనేసి. అది వీళ్ళకి హత్యగా అనిపించదు, అది హత్య కాదు కదా, అనిపించదు, కానీ ఆ పాతకం యాడ్ అవుతుంది, దాని యొక్క మానసిక ఘోష యాడ్ అవుతుంది. అంటే అక్కడ ఆవుని దోని ఇద్దరిని ఏమరుస్తున్నారు కదా, ఇది మానసికంగా హత్య చేసినట్టే లెక్క. డైరెక్ట్గా ఎవరు కత్తిత్తుకుని ఎవరు చేయరు, దానికని ఆ వృత్తి చేసే వాళ్ళు చేస్తారు. ఇలా దాని నోటిగా దాని ఫుడ్ను దొంగలించడము, దాని యొక్క బలహీనతను దారంతో కట్టేయడం, ఇదంతా కూడా గోహత్య కిందకి వస్తుంది. దాన్ని ఇంకొకరికి అమ్మేస్తే ఎంతో కొంత ఇచ్చేయి అలా అనుకుంటే మరి ప్రపంచంలో జరిగేదంతా గోహత్య అవుతుంది. ఎందుకంటే పాల ప్రోడక్ట్ యూస్ చేయకుండా ఎవరు లేరు కదా, పాల ప్రోడక్ట్స్ యూస్ చేయకుండా ఎవరు లేరు కదా, డైరీ ప్రోడక్ట్స్. తప్పడం లేదు నేను, దాని యొక్క బిడ్డ యొక్క నోటికాడి ఫుడ్ని లాగి దాని పాలను మనం తీసుకుని క్యాష్ చేసుకుంటున్నాం. అవును, అది మనం బిజినెస్. ఇక్కడ కర్మ, ఈ కర్మకి ఏది రావాలో అది వస్తుంది, మంచికి మంచి వస్తుంది, చెడ్డకి చెడ్డే వస్తుంది. మరి సమాజంలో సృష్టిలో ఎందుకు ఎక్కువ ప్రళయాలు తయారవుతున్నాయి? ఇప్పుడు ఎక్కువగా అక్కడ ఇప్పుడు భూకంపం, అక్కడ ఈ దేశంలో యుద్ధం, ఆ దేశంలో గొడవలు, ఇవంతా ఎందుకు వస్తున్నాయి? అనైక్యత ఎందుకు వచ్చేస్తుంది మొత్తం ప్రపంచం అంతా? గోవధ ఎక్కువ జరగడం వల్లే వస్తూ ఉంది, గోవులను వధించడం వల్లే వస్తూ ఉంది. ఇది మన సనాతన ధర్మం, మన హిందూ సాంప్రదాయమే చెప్పింది ప్రపంచానికి, కైనా పట్టించుకోలేదు. గోవు అంటే శ్రీలక్ష్మి, అందులో సకల దేవతలు కొలువుంటాయి, ముక్కోటి దేవతలు. కానీ గోహత్యలు చాలా జరుగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే బీఫ్ ఎక్స్పోర్ట్ లో మన దేశం 2వ స్థానంలో ఉంది. అవును, ఇప్పుడు కృతయుగం అనేది గోవును ధర్మదేవతగా మన హిందూ సాంప్రదాయం చెప్పింది. కృతయుగంలో గోవుకు 4 పాదాలు ఉన్నాయి, అంటే అక్కడ ధర్మం 4 పాదాలు నడుస్తుంది. అంటే 100% మంచిగా నడుచుకున్న వ్యక్తికే పుణ్యం లభిస్తుంది. 1% తప్పు చేస్తే కూడా 99% పుణ్యం. అదే త్రేతాయుగం వచ్చేకాడికి ధర్మదేవతకు 3 పాదాలే ఉన్నాయి, అంటే 75% వరకు వీళ్ళు పుణ్యం చేసుకోవచ్చు, 20% వాళ్ళు పాపం చేసుకున్న పాపం అంటదు. ద్వాపర యుగం వచ్చేకాడికి ధర్మదేవత 2 పాదాలు, 50% పాపాలు చేసుకోవచ్చు, అంటే ఆ యుగ ధర్మం ప్రకారం వాళ్ళకు దోషం అంటదు, 50% పుణ్యం చేయాలి. కలియుగం వచ్చేకాడికి 1 పాదం పైనే ఉంది,
అవును. ఇప్పుడు 75% కమర్షియల్గా ఉండొచ్చు, పాపం చేసుకోవచ్చు, 20% న్యాయంగా ఉండొచ్చు. 100% న్యాయంగా బతకాలని ప్రయత్నిస్తే అది యుగధర్మం కాదు కాబట్టి వాళ్ళకి అన్యాయమే జరుగుతుంది. ఇప్పుడు 20% కూడా కాదు కదా, 100కు 100% పాపాలు చేసే వాళ్ళు తయారైనారు. అప్పుడు ఏమవుతుంది, ధర్మదేవతను పూర్తిగా వధించే వాళ్ళే ఎక్కువ అవుతున్నారు. ఇప్పుడు పులి 4 పిల్లలు పెడుతుంది, సింహం 4 పిల్లలు పెడుతుంది. అవి అన్ని జంతువులు అవే వేటాడతాయి. మరి ఆవుటిని వేటాడే జంతువులు ఏమి ఉండవు. మరి ఆవులు ఈ గోవుని ప్రపంచమంతా తింటూ ఉంటారు. ప్రపంచంలో పుల్లు సింహాలు ఎక్కువ ఉన్నాయా, ఆవులు ఎక్కువ ఉన్నాయా, గోవులు ఎక్కువ ఉన్నాయా? ఆవులు ఎక్కువ ఉన్నాయి. మరి ధర్మదేవత ఎందుకు నశించలేదు? మరి పుల్లుల సంరక్షణ కేంద్రం ఎందుకు పెడుతున్నారు? ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఆవుటిని వేటాడే వాళ్ళు ఎవరు లేరు, చంపే వాళ్ళు ఎవరు లేరు. అది ధర్మదేవత కాదు కదా, క్రూర జంతువు. మరి ధర్మదేవతను ఎవరైనా నశింప చేయగలరా? అది అసాధ్యం. ధర్మం ఎప్పుడు తరగదు, పెరగదు, దాని స్థానం దానిదే. దాన్ని ఎవరు నశింప చేయలేరు. ఇవన్నీ మనం తెలుసుకుని ఇప్పుడు ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మనం ఆచరించగలిగితే నిజంగా ధన్యాత్మలు అవుతాము. మనకు ఉత్తమ జన్మలు ప్రాప్తిస్తాయి. మన తరతరాలకు కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఎప్పుడో మన భద్రాచలము రామాలయానికి సేవ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాళ్ళ తరతరాలు వాళ్ళు ఇప్పుడు కూడా ఉంటారు. వాళ్ళకు తెలియకుండా అయాచితంగా ఎన్నో సంపదలు ఉంటాయి వాళ్ళ పూర్వీకులు చేసినటువంటి రామసేవ వల్ల. ఇంకెక్కడో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి ఎప్పుడో 100, 200, 300 సంవత్సరాలకు ముందు కొన్ని కుటుంబాలు సేవ చేస్తుంటారు. అక్కడ కట్టడాలకు కావచ్చు, విరాళాలు కావచ్చు, అన్నదానం కావచ్చు, ఏదైనా చేస్తుంటారు. అందుకు భగవంతుడు వాళ్ళ యొక్క తరతరాలకు కావాల్సినటువంటి సంపదలు ఇచ్చుంటాడు. ఇప్పుడు వీళ్ళు పూజలు చేయకపోవచ్చు, వాళ్ళ పూర్వీకులు చేసిన పుణ్యం అనేది వాళ్ళని కాపాడుతూనే వస్తుంది ఆ ఎనర్జీ లెవెల్స్. ఇప్పుడు చాలా మంది అనేది ఏంటి అంటే, ఎందుకు ప్రతిసారి గోవు మాత్రమే అంటారు? గోవు కాకుండా మిగతావి కూడా జీవులే కదా. ఇప్పుడు కోడిని చంపడం పాపమే, మేకని కూడా చంపడం పాపమే. కానీ హిందువులు వాటి గురించి ఏం మాట్లాడరు. ఎప్పుడైనా గోవు గురించి మాత్రమే మాట్లాడతారు. ఎందుకు అని అడుగుతున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? గోవు అనేటువంటి ఈ యొక్క ప్రాణికి, లేదు ఈ జీవికి, లేదు ఈ జంతువుకి మనకు కుడివైపు శ్వాస ఆడుతుందా, ఎడమవైపు శ్వాస ఆడుతుందా? ఈ మధ్యలో కూడా ఒక నాడి ఉంది, సుషుమ్నా నాడి అంటారు. ఆ మధ్యలో కానీ మనకు శ్వాస ఆడితే మనకు బ్రహ్మరంధ్రము ఓపెన్ అవుతుందని, షట్చక్రాల్లో మనకు అత్యద్భుతమైనటువంటి శక్తి పుడుతుందని మనకు చెప్తా ఉంటారు, వింటానే ఉంటాం. కానీ మనకు ఇటువైపు మారుతుంది శ్వాస, ఇటువైపు మారుతుంది. ఈ మధ్యలోకి రావాలనే కదా అందరి ప్రయత్నము. సుషుమ్నా నాడి ఓపెన్ కావాలనే కదా, దానికోసమే కదా ఏకాగ్రత యోగాలు అన్నీ చేస్తారు. కానీ నిరంతరము సుషుమ్నా నాడి యాక్టివేట్లో ఉండేటువంటి ఏకైక జీవి గోవు. ఇది ఇప్పటి వరకు నేను వినలేదు. ఆ దేశవాళీ ఆవు పైన చూస్తే ఒక మినమిన మెరుస్తూ ఒక దారంలాగా ఒక వెంట్రుకలు కూడా మెరుస్తూ ఉంటాయి, ఒక దారంలాగా. దేశవాళీ ఆవుకు మాత్రమే. మిగిలినవన్నీ మిల్క్ మిషన్స్ ఆవులు కావు అవి. దేశవాళీ ఆవు, ఆ ఆవుకి ఫుడ్ పెట్టడం వల్ల మనకు నేను చెప్పినటువంటి దేవతా శక్తి మనకు రావడము, మనలో ఉన్నటువంటి చెడు శక్తిని తీసేస్తుంది ఆవు. ఆవును మీరు గమనిస్తే ఎండలో కానీ ఎక్కడ కానీ పోతూ ఉంటే కూడా మెరుస్తూ ఉంటుంది పైన. అటువంటి 24/7 ఆ సుషుమ్నా నాడి ఓపెన్లో ఉన్నటువంటి యాక్టివేట్లో ఉన్నటువంటి ఏకైక జీవి గోవు. అందుకు అదే విధమైన ఇంకే జంతువుకి, ఏ ప్రాణికి లేదు. అది ఏ మెడిటేషన్లు చేయదు, ఏ తప హోమాలు చేయదు. తన దగ్గరికి వచ్చిన వాళ్లకు ఆటోమేటిక్గా పాజిటివ్ ఎనర్జీ లోడ్ అయిపోతుంది. ప్రదక్షిణ చేసినా, ఫుడ్ తినిపించినా, పూజ చేసినా. అందుకే నిరంతరము దైవశక్తి ఉంటుంది కాబట్టి దేవతలందరూ పోయి అక్కడ ఆశీనులు అయిపోయారు. అర్థమైందా? కాబట్టి గోవు ఎంత పవిత్రమైందంటే దాని పవిత్రత మనం ఎంత చెప్పుకున్నా అంత తక్కువే. కాబట్టి దాన్ని వధించకూడదు, బాధించకూడదు. దానికి ఆహారం ఇస్తే 3 దేవతలు నైవేద్యం ఇచ్చినట్టే. మనం విగ్రహాల ముందు పెడతాము, తెచ్చి 10 మందిని పంచుతాము, లేదా మనం తింటాము. అదే గోవుకు ఇవ్వడం వల్ల మనం డైరెక్ట్గా అది తినేస్తుంది, దేవుడికి పెట్టేసినట్టే. గోసేవ అంటే మనము అలాంటి అవకాశం లేనప్పుడు ఆన్లైన్లో కూడా మనం ఇప్పుడు గోశాలలో పెట్టుకుని ఆన్లైన్లో మనకు జెన్యున్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇస్కాన్ వాళ్ళంతా కూడా మనం డొనేట్ చేయొచ్చు అమౌంట్. మన శక్తి కొద్ది 100 రూపాయలు, 1000 రూపాయలు ఎంతో కొంత ఆ పశుగ్రాసానికి ఇస్తూ ఉంటే కూడా చాలా మంచిది. కాబట్టి ఇప్పుడు అర్థమైందా? సరిపోయింది ఆన్సర్ మీకు. నెక్స్ట్ క్వశ్చన్ ఉంటాడు. ఇప్పుడు మరి మిగతా హత్య పాతకాల గురించి మాట్లాడుకుందాం. స్త్రీ హత్య, శిశు హత్య, బ్రాహ్మణ హత్య అంటే గురు హత్య అయినా, బ్రాహ్మణ హత్య అయినా, ఆత్మహత్య. ఇప్పుడు స్త్రీ హత్య అంటే
స్త్రీని చంపాల్సిన అవసరమే లేదు. స్త్రీ హత్య పాతకం అది ఆ పాతకం మనకు రావాలంటే మనము మానసికంగా ఎవరైనా ఇబ్బంది పెట్టి వాళ్ళు అది తట్టుకోలేక వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న కారణం మనమైనాం కాబట్టి ఎవరైతే అవుతారో వాళ్ళకి ఆ స్త్రీ హత్య పాతకం అనేది తగులుతుంది. డైరెక్ట్గా చంపాలని ఇక్కడ ఏమీ లేదు. దానికి కారణం అయితే చాలు. ఇన్సల్ట్ చేశారు, అవమానించారు, మాకు నమ్మక ద్రోహం చేశారు, మేము బ్రతుకుతూ ఉంటే మాకు ఏ దారి లేకుండా చేశారు, అది వాళ్ళ నమ్మడం మా తప్పు, దీనికి ఎవరిపైన మేము చెప్పలేమనే విధంగా వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారంటే అది ఆత్మహత్య కాదు, వీళ్ళే కారణమవుతారు. అప్పుడు స్త్రీ హత్యా దోషం వీళ్ళకి అంటుతుంది. పూర్వీకులు చేసినా కూడా ఈ పంచమహాపాతకాలు ఇప్పుడు వివరించబోయే పంచమహాపాతకాల యొక్క ప్రభావం కనీసం 6 తరాల వరకు 6 జనరేషన్స్ వరకు ఉంటుంది కనీసం దాని యొక్క తీవ్రత. 6 జనరేషన్స్లోనూ వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసినా బయటపడలేరు. తంత్ర జ్యోతిషంలో పరిహారాలు ఉన్నాయి, మేము చెప్పినా వాళ్ళు పాటించలేరు. చెప్పే సులభమే, నేనేం చెప్పడానికి జిఎస్టీ కడుతున్నాను లేదు కదా, వాళ్ళు పాటించుకోవాలి. ఆ కెపాసిటీ వాళ్ళకు ఉండాలి. కాబట్టి ఈ స్త్రీ హత్య అనేది ప్రత్యక్షంగా ఎవరో పోయి ఏమో కత్తితో పొడవాల్సిన అవసరం లేదు. వాళ్ళు చనిపోవడానికి కారణం అయితే చాలు, అది డైరెక్ట్గా చంపిన దానికన్నా ఎక్కువే. శిశు హత్య, ఈ శిశు హత్య అంటే ఇప్పుడు మనకు భ్రూణ హత్యలే చాలా ఎక్కువ చూస్తున్నాం. అమ్మాయా అబ్బాయా, అమ్మాయి అయితే వీళ్ళేదో ట్రీట్మెంట్ ద్వారా అబార్షన్ చేసేయడం. అక్కడ ఒక జీవికి అర్హత భగవంతుడు ప్రకృతి ఇచ్చింది. ఆ జీవిని భూమిపైకి రానియకుండా వీళ్ళ మధ్యలోనే దారి తప్పించేస్తున్నారు. ఎంత అవస్థ అంటే అది ఎంత పాతకం అంటే ఇక్కడ పుట్టడానికి చీమకు దోమకు అన్నిటికీ అర్హత ఉంది, బతకడానికి అవకాశం ఉంది. ఎవరి కష్ట నష్టాలు వాళ్ళవి, ఎవరి సౌకర్యాలు వాళ్ళవి, ఎవరిది వాళ్ళ కర్మ అనుభవించుకోవాలా. దానికి అవకాశమే లేకుండా అమ్మాయి అయితే మాకొద్దు, అబ్బాయి అయితే మాకు కావాలి, అలా వాళ్ళు చేశారనుకోండి ట్రీట్మెంట్ కూడా, దానికి టాబ్లెట్లు ఇవ్వడము, ఇంజక్షన్లు ఇవ్వడము ఏదో చేస్తారు అది వైద్యం కూడా, వాళ్ళకు కూడా ఆ శిశు హత్యా పాతకం తగులుతుంది. అది ఒక ఒక ప్రేత శాపంగా కూడా తగులుతుంది. మాందీ గ్రహం అనేది నేను చెప్పాను కదా, ప్రేత గ్రహం అని, ఇది ప్రేత శాపంగా మారుతుంది. అంటే ఒక జీవిని పుట్టనేయకుండా చేయడం అనేది పంచమహాపాతకంలో ఉన్న శిశు హత్య కిందకి ఇది వస్తుంది ఖచ్చితంగా. దాన్ని సహకరించిన వాళ్ళకు కూడా అది ఇప్పుడు ఒక డబ్బులు సంపాదించుకుంటే 10 మంది పంచుకుంటారు, పాపాన్ని పంచుకోవడమే. ఎవరి స్థాయిలో ఎవరు ఎంత పార్టిసిపేట్ చేశారో వాళ్ళు పంచుకుంటారు. తర్వాత ఇంకేదుంది, గురుహత్య, ఆత్మహత్య. ఈ గురుహత్య బ్రాహ్మణ హత్య అంటే కూడా ఇక్కడ కూడా ఎవరు అందరూ గురువుని చంపుతున్న వాళ్ళు ఎవరు లేరు. గురువుకు ద్రోహం చేసిన, గురువు మానసికంగా చనిపోయినా, వీడు మనకు తగిన శిష్యుడు కాదు అనే పరిస్థితి తీసుకొచ్చిన, గురువుని డైరెక్ట్గా హత్య చేసి లేదా ఆయన చనిపోవడానికి కారణం కూడా కావాల్సిన అవసరం లేదు. మానసికంగా ఒక సంపూర్ణమైన గురువు మానసికంగా ఇబ్బంది పడ్డాడంటే ఆయన వాళ్ళు క్రమశిక్షణ కలిగిన వాళ్ళు, గురువులు మాట మీద ఉన్నవాళ్ళు, ఇచ్చిన మాట తప్పని వాళ్ళు, అటువంటి వాళ్ళను మానసికంగా వాళ్ళు ఏరంటే ఒక మాట తప్పితే వాళ్ళు అంటూ ఉంటారు గొప్పవాళ్ళు, ప్రాణము మానము రెండు ఒకటే అంటుంటారు. గౌరవం పోతే కూడా వాళ్ళు చనిపోయినట్టు ఫీల్ అవుతారు. ఆ స్థాయి జ్ఞానాన్ని వాళ్ళు పొందుంటారు. ఇంకా బతకడం ఎందుకు, దీనికన్నా చావడం మేలు అంటూ ఉంటారు. అంటే వాళ్ళు ఆ స్థాయి క్రమశిక్షణకు, ఆ స్థాయి జ్ఞానానికి, ఆ స్థాయి జీవన విధానానికి అలవాటు పడిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని హట్ చేయడం కూడా, మానసికంగా చంపడం అంటే అది గురు హత్య కిందకి వస్తుంది. అంటే వాళ్ళు అలా జరిగిన దాన్ని మృత సమానంగా భావిస్తారు. ఇంకా ఏకంగా వాళ్ళు చావుకే మనం కారణమైనామనుకోండి, మాటకు చెప్తాను, ఇంకా అది క్షమించరాని నేరమైపోతుంది. ఇప్పుడు ఇలా మానసికంగా వాళ్ళు ఆత్మహత్యా సదృశంలోకి వెళ్ళి ఆలోచన చేసే స్థితిలోకి వెళ్తేనే 6 తరాల వరకు పాతకం వదులుదంటున్నాను. ఏకంగా గురువే భౌతికంగానే చనిపోయేదానికి కారణమైనారు అనుకోండి, అది ఎన్ని తరాలకు నేను కూడా తంత్రదోషంలో కూడా నేను చెప్పలేను. దీనికి గురు శని గ్రహాలు కలిసి ఎవరి జాతకంలో ఉంటుందో బ్రహ్మహత్యా పాతకంగా మేము మార్కింగ్ వేసుకుంటాం, గురు శని గ్రహాలు. ఎందుకంటే శని ఆయుష్కారకుడు, గురువు వచ్చే కాడికి గురువే కారకుడు అవుతాడు. కాబట్టి ఆయుష్కారకుడు ఈ గురువు కలిసినందువల్ల వాళ్ళకు ఏ భావంలో కలిశాడో, ఏ నక్షత్రంలో కలిశాడో వాళ్ళకి బ్రహ్మహత్యా పాతకం ఉంది. దీనికి పరిహారంగా వాళ్ళకు వచ్చే కోడన్లు కానీ, పుట్టే పిల్లలు కానీ, సంపాదనలు కానీ, ఏది కానీ అన్ని అస్తవ్యస్తంగా చిందర వందరగా ఉంటాయి. ఇలా మార్కింగ్ వేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు గురు హత్య అయింది. ఆత్మహత్య అనేది ఇప్పుడు మీరు అన్నారు ఇంతకుముందు, మానవ జన్మ మళ్ళీ మనిషిగానే పుడతారా? ఈ ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి చాలా దుర్లభం, మనిషిగా పుట్టడం అంటే చాలా కష్టం. అంటే ఆత్మహత్య ఎప్పుడు చేసుకుంటారు? అది చేసుకోవాలని అవసరం దేనికి చేసుకోకూడదు. ఎప్పుడు చేసుకుంటారని మనం చెప్తే అది తప్పు అవుతుంది. అసలు ఆత్మహత్య ఎవరు చేసుకోకూడదు. అంటే తనను తానే చంపుకోవడం.
తను తాను చంపుకున్నప్పుడు మళ్ళీ తిరిగి జన్మ ప్రకృతి ఇస్తుందా? దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరించడు. ఎందుకంటే తను తాను చంపుకోవాలంత పని ఇక్కడైతే ఏది లేదు. ఆత్మహత్య చేసుకోవాలంటే చాలా ధైర్యం కావాలా. దానికి మించిన ధైర్యం ఇంకేది లేదు జీవితంలో. ఆ ధైర్యాన్ని బ్రతకడానికి ఉపయోగిస్తే వాళ్ళు అంత గొప్ప వాళ్ళు ఇంకెవరు కారు. ఇప్పుడు మనం చనిపోయేదానికి కావాలంత ధైర్యాన్ని ఆ సమయంలో ఆలోచించి బ్రతకడానికి మనం ఇంత ధైర్యాన్ని ఉపయోగిస్తే ఎందుకు మనం బ్రతకూడదని ఆలోచించారంటే చాలు, ఇంకా వాళ్ళంత గొప్ప వాళ్ళు ఎవరు కారు. ఏ స్థాయికైనా వెళ్తారు వాళ్ళు. ఈ ఆత్మహత్య అనేది వాళ్ళు చాలా తుచ్చమైనటువంటి ఒక పనికి, అసలు అర్థం లేనటువంటి విషయానికి హట్ అయిపోయేసి చేసుకోవడమే ఆత్మహత్య. ఇంకా దాంట్లో మీనింగే ఉండదు, అర్థమే ఉండదు. ఇప్పుడు ఈ ఈ ప్రేమ వ్యవహారాలు ఎక్కువ చేసుకునేస్తున్నారు. ఇప్పుడు ఇంకా ఇంతకు మించి నాకు ఇంకేం జీవితమే లేదా? ఒక అమ్మాయి ఒక అబ్బాయి కాదన్నాడంటే ఇంకెవరు అబ్బాయిలు లేరా, పెద్దలు లేరా చూసి పెళ్లి చేసేదానికి? లేదా అబ్బాయి అయినా కానీ అమ్మాయిలు అంటే కూడా అదే పరిస్థితి, అంతే కదా. అక్కడ వాళ్ళు ఏకంగా చనిపోవాల్సిన అవసరం ఉంది. అంత యుక్త వయసు వచ్చి ఆ బతకడానికి ఇంత ప్రపంచం ఉండి ఇన్ని అవకాశాలు ఉండి ఎందుకు అంత పని చేసుకోవాల్సిన అవసరం ఉంది? ఇది క్షమించడం నేరం. అన్నిటికన్నా ఇది చాలా దుర్మార్గం అని చెప్పచ్చు. కాబట్టి ఈ ఆత్మహత్య అనేది బ్రహ్మహత్యా పాతకుల్లోకి నెంబర్ 1 పొజిషన్లోకి ఉంటుంది. ఈ వీళ్లకు మాత్రం మరో జన్మ రాదు, అంటే మానవ జన్మ. ఎందుకు రాదు? ఈ ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కానీ, యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు కానీ, పాము కాటుతో చనిపోయిన వాళ్ళు కానీ, తరువాత హత్య చేయబడ్డ వాళ్ళు కానీ, అంటే ఏదైనా పాయిజన్స్ తీసుకున్న వాళ్ళు ఇంకొకరి చంపడ్డ వాళ్ళు కానీ, వాళ్ళు దుర్మరణము లెక్కది. అంటే సక్రమైన మరణం కాదని అర్థం. మనం ఎలా పుట్టామో అలా చనిపోతున్నామా? ఈ కాలం ఇప్పుడు జరుగుతున్నవి సెల్ఫీలు తీసుకుంటూ చనిపోతున్నారు లోయల్లో పడి. అది ఎంతవరకు సమంజసం మరణం? వీళ్లకు ఆత్మ అనేది సంచరిస్తూనే ఉంటుంది. ప్రేతమైతే సంచరిస్తూ ఉంటుంది. పైలోకాలకు అలో ఉండదు, ఈ లోకంలో వచ్చేదానికి అలో ఉండదు. మధ్యలో ఏం చేయాలి? ఒక ఎనర్జీ, ఒక జ్యోతిలాగా, లేదు ఒక ప్రేతంలాగా తిరుగుతూ ఉండాలి. కానీ అన్నీ కావాలి. మనం ఎందుకు ఈ పని చేసుకున్నాము? ఆ పని చేసుకోకుండా ఓపిక పట్టుంటే అన్నీ అనుభవించవచ్చు కదా. కష్టాలే బాగున్నాయి, ఇప్పుడు దీనికి మించిన కష్టం ఉందని సంచరిస్తుంటూ ఉంటారు. వాళ్ళే ప్రేతాలు, భూతాలు, పిశాచాలు. వాళ్లకు ఇంకా దానికి తీర్పు భగవంతుడు, ప్రకృతి ఏం నిర్ణయిస్తుందో కూడా నేను మీకు సమాధానం చెప్పలేను. కాబట్టి ఆత్మహత్య అనేది చాలా చాలా తప్పు. దానికి ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చినంత ధైర్యము చాలా గొప్ప వరము. ఆ ధైర్యాన్ని బతకడానికి ఉపయోగించుకుంటే వాళ్ళు ఏ స్థాయికైనా వెళ్ళగలుగుతారు. ఎవరెవరో అవమానం పడ్డారో వాళ్ళకే వీళ్ళు ఆదర్శంగా మారి వాళ్ళకే వీళ్ళు సహాయం చేసి, నన్ను ఆ రోజు అవమానించావు, నీకు నేను సహాయం చేస్తాను చేయమని చెప్పుకోవచ్చు మనం. ఇది ఈ పంచమహాపాతకాలు ఉన్నటువంటి వివరణలు. అంటే ఈ హత్యలను డైరెక్ట్గా చేయాల్సిన అవసరం ఏం లేదు. దానికి కారణం అయితే కూడా చాలు. అది కూడా తప్పు. ఒకరి చావుకి, ఒకరి యొక్క జీవిత నాశనం కావడానికి కారణం కావడం అంటే అది క్షమించడం నేరమే కదా. అది